ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ ఓవర్ నైట్ సూపర్ స్టార్డమ్ లోకి వెళ్ళి ఏదిరా ముఖమత గట్టపు పూసుకున్నావు సంప్రదాయాలు నేర్చుకో ఊకుగా ఊపుడు కాదు ఇప్పుడు కాదు సాంప్రదాయాలు నేర్చుకో ఒక రా ఏజెంట్ రోజు రాత్రికి రా తాగితే రా ఏజెంట్ అయిపోయినాయి. నేను ఒక మగపిల్లవాడి తండ్రిగా చెప్తున్నాను, మేమే మంచిది వాడే పెరిగి. అసలు అతనితో యాక్ట్ చేస్తున్నప్పుడు బిఫోర్ కెమెరా మీకు ఎలా అనిపించింది? వాడు నా కొడుకు అంతే. బుద్ధి నగర నీకేమన్నా నేనంటా అనుకో, అటు కాదు డాడీ అంటాడు అంతే. ఆయన అట్లుంటది మనతో. యాంకర్ ప్రదీప్ ఉన్నారు కదా, మాచిరాజు ప్రదీప్, ఆయన హీరోగా రెండవ సినిమా తయారవుతుంది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా పేరు. అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తున్నాము మన రాత్రి షూటింగ్ లో. అందరూ మాట్లాడుకుంటున్నారు, నేను ఒక్కనే సైలెంట్ గా నా పని ఏదో నేను చేసుకుంటున్నాను. ఏంటి సార్ మీరు మాట్లాడలేదని ఎవరు అడిగితే ప్రదీప్ అన్నాడు, సార్ మ్యూట్ అని. అది నాకు నచ్చింది. ఇప్పుడేమో టిల్లు స్క్వేర్ 100 crores క్లబ్ చేరి అది మీ అదృష్టం. ఇది టిల్లు స్క్వేర్ ఏమో 100 crores క్లబ్ లో చేరింది. బలగం సినిమానేమో 100 awards తెచ్చుకున్నారు సార్. మరి మీరు సినిమాల్లోకి రావాలని ట్రై చేయలేదండి అప్పుడు? కానీ నా ఆర్థిక పరిస్థితి నన్ను పంపించడం కుదరదు కదా సార్. నేను ఇంటికి పెద్దవాడిని, మా ఇంట్లో ఒక గుడ్డు తెచ్చుకొని నలుగురం పంచుకునేవాళ్ళం. ఒక్క కోడి గుడ్డు తెచ్చుకొని నలుగురం పంచుకొని తినేవాళ్ళం మా అన్నదమ్ములు. ఎట్లా అప్రోచ్ కావాలి, ఎలా కలవాలి, ఎవరిని కలవాలి అంటే బోర్డు ఆఫీసులు ఉంటాయి సార్. ఆఫీసులకు పోండి, ఆ ఫోటోలు ఇవ్వండి, వాళ్ళే పిలుస్తారు, వాళ్ళే వేషాలు ఇస్తారు. అవునా, అంత ఈజీగా ఇస్తారు వేషాలు అనుకొని అప్పుడు వాళ్ళతో పాటే నేను తిరిగేవాడిని. తిరిగితే ఎప్పుడు కూడా నాకు అవకాశాలు రాలేదు సార్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ ఓవర్ నైట్ సూపర్ స్టార్డమ్ లోకి వెళ్ళి మంచి క్యారెక్టర్లు అనుకున్న వాటన్నిటికీ అతని పేరే చిరునామాగా మారి ఈ రోజున చాలా పెద్ద హిట్ కొట్టారు ఆయన. గవర్నమెంట్లో రిటైర్ అయిన తర్వాత ఆర్టిస్ట్ అయిన ఈయన మొన్ననే సిద్ధు జొన్నలగడ్డ ఫాదర్గా నటించిన టిల్లు స్క్వేర్ 100 crore క్లబ్లోకి వెళ్ళింది. ఆ సినిమాలో మెయిన్ కీ రోల్ యాక్ట్ చేసిన ఆయన పేరు మురళీధర్ గౌడ్. ఆయన ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మనం ఆయనకి స్వాగతం పలుకుదాం. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే. మిమ్మల్ని చూస్తే చాలా అసూయిగా, చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అసలు ఈ టైంలో మీకు ఇంత స్టార్డమ్ రావడం, అంత పెద్ద హిట్ కొట్టడం మీకు ఎలా అనిపిస్తున్నది అండి? భగవద్ ఇచ్చే సార్, నా సంకల్పము భగవద్ అనుగ్రహం తోడై ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను సార్. వెరీ నైస్, వెరీ నైస్. నేను లాస్ట్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పటికీ ఇప్పటికీ మీలోని అసలు గ్లో మారిపోయింది సార్. ఒక మీ మాటల్లో కాన్ఫిడెన్స్, థ్యాంక్ యూ సార్, మీ మాటల్లో ఒక ధైర్యం అది వచ్చింది. ఎందుకంటే మీ యాక్టర్లకి ఎప్పుడైనా హిట్స్ పడుతున్నప్పుడే మీకు హిట్స్ పడుతుంటుంది. రాబోయే ప్రాజెక్ట్ లో కూడా మంచి క్యారెక్టర్స్ వచ్చి అవి కూడా సక్సెస్ అవుతాయనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఆ రాబోయే సక్సెస్ ను మనం ఆస్వాదిస్తున్న తరుణంలో ఈ రకమైనటువంటి ఉత్సాహం, ఉత్తేజం కలగడం. అవును, మళ్ళీ యూత్ లోకి వచ్చినట్టు ఉంటుంది. రావాలి సార్, రావాలి, ఆ ఎనర్జీ రావాలి సార్. వచ్చింది సార్, వచ్చింది. తర్వాత అసలు మామూలుగా టిల్లు స్క్వేర్ సినిమాకి సంబంధించినంత వరకు సార్ సిద్ధు జొన్నలగడ్డ ఫాదర్ గా చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఇండస్ట్రీలో. మీకు ఎలా వచ్చింది సార్ అవకాశం? వాళ్ళు ఆడిషన్కి పిలిచారు సార్. అంటే ఫస్ట్ డీజే టిల్లు అప్పుడే వాళ్ళు ఈ క్యారెక్టర్ కొంచెం ఈక్వల్ టు హీరోగా వస్తుంది కాబట్టి పర్ఫార్మర్ అయ్యి ఉండాలి, బాగా చేయగలిగినటువంటి వ్యక్తి ఉండాలని చెప్పేసి వాళ్ళు బాగానే ఆడిషన్ తీసుకున్నారు చాలా మందిని. వాళ్ళకు సరైనటువంటి ఆర్టిస్ట్ దొరకని సందర్భంలో తరుణ్ భాస్కర్ గారిని అప్రోచ్ అయ్యారు. ఐ మీన్ సంప్రదించారు. అలా మీరు తెలంగాణ స్లాంగ్ లో సినిమాలు తీస్తున్నారు కదా, మీకు తెలిసిన ఆర్టిస్ట్ ఎవరైనా ఒక క్యారెక్టర్ ఉంది ఈ విధంగా, మీరు ఎవరైనా సజెస్ట్ చేస్తారా ఫాదర్ క్యారెక్టర్ అంటే, ఆ భగవంతుడు తరుణ్ భాస్కర్ గారి ద్వారా నాకు నా పేరు ఆయన తరుణ్ భాస్కర్ రిఫర్ చేసి. ఎస్ సార్, తరుణ్ భాస్కర్ గారు చెప్పారు. వెరీ నైస్. అప్పుడు సిద్ధు గారు డైరెక్టర్ గారికి చెప్తే డైరెక్టర్ గారు నన్ను ఆఫీస్కి పిలిచి ఆడిషన్ తీసుకున్నారు. దాంట్లో సాటిస్ఫై అయ్యారు. వాళ్ళు కోరుకున్న లక్షణాలు నాలో ఉన్నాయి. అదే కోరుకున్న లక్షణాలు అంటే, నాకు సినిమా చూసిన తర్వాత మీరు సినిమా ప్రత్యేకంగా చూడక్కర్లేదు మీది. ఎందుకో తెలుసా, రీల్స్ లో, షార్ట్స్ లో, ఫేస్బుక్ లో
ఈ మధ్య మీమ్స్ కూడా వస్తున్నాయి సార్. మీమ్స్ ఆ మీమ్స్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదే కదా. Yes, sir. దానివల్ల మనకి ఈజీ అప్రోచ్ అవుతున్నది, ఈజీ అప్రోచ్ ను ఎక్కువ మంది చూస్తున్నారు చూస్తున్నారు సార్. ఎస్ సార్, ఇప్పుడు సినిమా మిమ్మల్ని సినిమా చూడాలంటే థియేటర్కే వెళ్ళాలి, అవును సార్. అది ఓటీటీలో వచ్చే అవును. వరకు. కానీ ఇది అరచేతిలో ఉంటుంది. అరచేతిలో ఉంటుంది, రెడీ రెకనర్ ఎస్ సార్, ఇమీడియట్ గా. అవును సార్. మీరు సిద్ధు జొన్నలగడ్డ లాంటి ఒక ట్రెండింగ్ హీరో అతను. అలా- ఇప్పుడు ఆ, ఇప్పుడు 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 అంటే డిజిటల్ నుంచే అంతే. వచ్చింది తనకి. ఆయన నేను ఒకేసారి ఇద్దరు ఇద్దరం ఒకేసారి అనుకోవచ్చు, ఇద్దరికి కూడా ఒకే బ్రేక్. ఒకే బ్రేక్. ఆయన కూడా అంతకుముందు 15 సంవత్సరాల నుంచి వివిధ రకాల పాత్రలు వేస్తూ ప్రయత్నాలు చేస్తున్నా కూడా డీజే టిల్లుతోనే ఆయన సక్సెస్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. నా జీవితంలో కూడా డీజే టిల్లు పెద్ద మలుపు, ఓకే. నాకు ఒక గుర్తింపు తీసుకొచ్చింది. అంతక్రితం మురళీధర్ గౌడ్ అంటే ఎవరో తెలియని నేను డీజే టిల్లు ద్వారా డీజే టిల్లు ఫాదర్ అనిపించుకున్నాను. మురళీధర్ గౌడ్ అనే పేరు నాకు ఇప్పటికీ చాలా మంది తెలియదు ఇండస్ట్రీలో. పిలవండి ఆయన అంటే డీజే టిల్లు ఫాదర్ పిలవండి అని అంటున్నారు తప్ప మురళీధర్ గౌడ్ పిలవండి అని అనటం లేదు. అదేలేండి. ఇప్పుడు మీరు కూడా సపోజ్ ఎవరితో నేను మురళీధర్ గౌడ్ గారితో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఆయన ఎవరండి అంటారు, డిజిటల్ ఫాదర్, ఓహో అతని పేరు మురళీధర్ గౌడ అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ సార్. అంతేలేండి. డిజిటల్ ఫాదర్ అనిపించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. వెరీ నైస్ అండి. అసలు నార్మల్ గా మీ కెరీర్ అసలు సినిమా ఇండస్ట్రీ, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అని విన్నాను. ఎస్ సార్, ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసి రిటైర్ అయ్యాను. ఎలక్ట్రిసిటీ బోర్డులో. మరి ఈ యాక్టింగ్ అంటే మీరు థియేటర్ నాటకాలు గట్ట వేసేవారా? అంటే నేను నాటకాలు వృత్తిగా వేయలేదు, సరదాగా నా చిన్న అసలు నా మొహానికి రంగు వేసుకోవడం స్టార్ట్ అయిందే నా చిన్నతనంలో మా స్కూల్ యానివర్సరీ ఫంక్షన్లో. ఒక చిన్న ఫ్యాన్సీ డ్రెస్ కోసం మొట్టమొదటిసారి 1967లో మేకప్ వేసుకున్నాను. మేకప్ వేసారు నాకు తెలియని కూడా తెలియదు సార్. ఆ వయసులో, ఆ ఊహ తెలియని వయసులోనే నాకు మేకప్ వేశారు. నా పర్ఫార్మెన్స్ చూసి నాకు ఒక 10 రూపాయల బహుమతి కూడా, నేను వేసిన మొట్టమొదటి ప్రదర్శనకి నాకు వచ్చిన బహుమతి 10 రూపాయలు. ఆ రోజుల్లో 10 రూపాయలు అంటే చాలా ఎక్కువ. 1967లో సార్. ఆ విధంగా నాకు మొట్టమొదటిసారి రంగు వేయడము, స్కూల్ యానివర్సరీ ఫంక్షన్లో పాల్గొనడము, బహుమతి పొందడము. ఆ తర్వాత స్కూల్లోనే నెక్స్ట్ ఇయర్ కూడా వేషాలు వేయడం జరిగింది. ఒక స్త్రీ పాత్ర కూడా వేశారు, నా చేత వేయించారు. చిలిమిల కృష్ణయ్య గారని నన్ను బాగా నన్ను కొడుకులాగా ప్రేమించిన మా సారు కృష్ణయ్య గారు, ఆయన నా చేత ఈ విధంగా వేషాలు వేయించారు. ఆ తర్వాత నేను మళ్ళీ వాటి జోలికి వెళ్ళలేదు సార్. కాకపోతే నేను ఒక నటుని అనేటువంటి ఫీలింగ్ నాకు మొదటి నుంచి ఉన్నది సార్, బై బర్తే ఉన్నది నాకు. నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచే నేను ఒక యాక్టర్ అనేటువంటి ఫీలింగ్ ఉన్నది సార్ నాలో. దానికి కారణం నాకు తెలియదు సార్. నేను ఐఎమ్ యాక్టర్. సినిమా పోస్టర్ చూస్తే కూడా, సినిమాలు చూస్తున్న క్రమంలో, అప్పుడప్పుడే సినిమాలు చూస్తున్న క్రమంలో ఆ పోస్టర్లు చూస్తే ఆ క్యారెక్టర్ను నన్ను నేను ఊహించుకునేవాడిని. సినిమా చూస్తే ఆ వయసులోనే ఆ సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్, అతని యొక్క పర్ఫార్మెన్స్ నేను అన్వయించుకొని చేసుకునేవాడిని లోపల. అది నాది నేను పెరుగుతున్న కొద్దీ ఆ ఆలోచన పెరిగింది, నేను నటుండనే ఆలోచన పెరిగింది, నటుండ వాళ్ళని కోరిక కూడా పెరిగింది సార్. ఓకే. మరి మీరు సినిమాల్లోకి రావాలని ట్రై చేయలేదండి అప్పుడు? అంటే సినిమాలు మాకు దూరం సార్. అప్పుడు ఇండస్ట్రీ మొత్తం మద్రాసులో ఉన్నది, మేమున్నది మెదక్ జిల్లా రామాయంపేటలో, సిద్దిపేటలో, గజ్వెల్లో చదువుకున్నాను. ఆ ప్రాంతాల్లో నుంచి ఒక మద్రాసుకు వెళ్ళడము, సినిమాలో ట్రై చేసుకోవడం, ఆ వయసు కూడా కాదు కదా సార్ నాది, చిన్న వయసు కదా. డిగ్రీకి వచ్చిన తర్వాత కొంచెం అది బాగా బలపడింది. కానీ మాకున్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సినిమాలకు వెళ్తానని చెప్పేసినట్టు ఎవరు అంగీకరించరు కాబట్టి, అది నాకు సాధ్యం కాదు కాబట్టి నా కోరిక అలాగే ఉంచుకున్నాను. బట్ మీ ముందు కాంతారావు గారు, ఆర్ నాగేశ్వరరావు, అసలు వాళ్ళ పైడి జయరాజు గారు మొదటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అది మొన్నటి వరకు తెలియదు సార్ ఎవరికి. బాంబే వెళ్ళి, అతను కరీంనగర్ జిల్లా నుంచి బాంబే వెళ్ళి అప్పట్లో ఆ హిందీ సామ్రాజ్యాన్ని ఏలిన మహానటుడు. మరి అదే మీరు అంతలాగా తడబడ్డానికి మీ ముందు ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. కానీ నా ఆర్థిక పరిస్థితి నన్ను పంపించడం కుదరదు కదా సార్. నేను ఇంటికి పెద్దవాడిని మా ఇంట్లో. ఓకే. మేము మా తల్లిదండ్రులకి 5 సంతానము, అందులో నేనే పెద్దవాడిని. మా అమ్మ నాన్న మమ్మల్ని బాగా కష్టపడి పోషించారు సార్. ఓకే. అసలు లేవు, జేబులో 5 రూపాయలు 10 రూపాయలు కూడా ఉండేవారు మా నాన్నగారికి. అలాంటి పరిస్థితుల్లో మేము గడుపుకుంటూ ఒక్క గుడ్డు తెచ్చుకొని నలుగురం పంచుకునేవాళ్ళం. ఒక్క కోడి గుడ్డు తెచ్చుకొని నలుగురం పంచుకొని తినేవాళ్ళం మా అన్నదమ్ములు. ఇంకా మా చిన్న తమ్ముడు ఇంకా అప్పటికి పుట్టలేదు కాబట్టి. మా చిన్న తమ్ముడు 1966లో పుట్టాడు,
నేను చెప్తున్నది అంటే 62-63 ప్రాంతంలో, అంటే అదే. నాకు 7 ఏళ్ల వయసు. 7 ఏళ్ళు. నాన్నగారు ఏం చేసేవారండి? ఆయన మేము గౌడు సార్. మేము ఈ కళ్ళు వ్యాపారంలో ఆయన ఒక ఉద్యోగి. కళ్ళు అమ్మడము, కళ్ళు డిపోలో సూపర్వైజర్ చేయడం, అంతవరకే ఆయనకి ఎంత జీతం వచ్చేది కూడా తెలీదు నాకైతే. కానీ మా తల్లిదండ్రుల సంతానంలో వాళ్ళ కష్టాలు ఎక్కువ చూసింది నేనే. ఆ తర్వాత మా తమ్ముడు, మా చెల్లెలు, మా తమ్ముడు వచ్చేటప్పటికి కొంచెం కుదురపడ్డారేమో వాళ్ళు. కానీ వాళ్ళు ఏమాత్రం లేని పరిస్థితుల్లో, చాలా దీనమైన బీద పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను చూశాను. పెద్ద కొడుకు కదా? పెద్ద కొడుకు సార్. సో మరి ఆ లైఫ్ నుంచి మీరు గవర్నమెంట్ ఉద్యోగం ఇవన్నీ ఎలా జరిగాయండి? చదువుకున్నాను సార్. చదువుకున్న తర్వాత డిగ్రీ పాస్ అయ్యాను సిద్దిపేటలో. నేను హెచ్ఎస్సి వరకు గజ్వేల్లో చదువుకున్నాను సార్. 8, 9, 10, 11 గజ్వేల్లో చదువుకున్నాను. అప్పుడు హెచ్ఎస్సి ఉండేది మాకు, లాస్ట్ బ్యాచ్. అంటే పియూసీ కూడా మాదే లాస్ట్ బ్యాచ్. ఓకే. పియూసీకి మళ్ళీ సిద్దిపేటకు వచ్చి సిద్దిపేటలో పియూసీ అండ్ డిగ్రీ చేశాను, బిఏ. 1974లో నాది బిఏ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి హైదరాబాద్ రావాలి. హైదరాబాద్ వచ్చే స్తోమత లేదు. మా నాన్నగారేమో అప్పుడు సారాయి వ్యాపారం చేస్తున్నారు. సరే, ఆయనకు తోడుగా ఉండాలని చెప్పేసి నన్ను తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టుకున్నారు. 1 సంవత్సరం ఉన్న తర్వాత నేను మళ్ళీ అప్పుడు ఒక బ్రాందీ షాప్ లైసెన్స్ తీసుకొని బ్రాందీ షాప్ రన్ చేసుకుంటూ ఉన్నాను. ఆ క్రమంలో 84 వరకు బ్రాందీ షాప్ బిజినెస్ చేశాం సార్. 75లో బ్రాందీ షాప్ ఓపెన్ చేసి 1980 వరకు బ్రాందీ షాప్ ఉంది. ఆ తర్వాత 80 నుంచి 83 వరకు బార్ అండ్ రెస్టారెంట్గా పెట్టాను. నేనే కూర్చునేవాడిని. ఇంకా మీరు ఆర్థికంగా కుదుటపడి ఉంటారు. మేము బ్రాందీ షాప్ పెట్టిన తర్వాత కొంచెం నిలదొక్కుకోగలిగాం సార్. మా నాన్నగారు మంచి డ్రైవర్. ఆయనకు లారీలు, ఈ మంచి డ్రైవింగ్ సెన్స్ ఉన్నది మా నాన్నగారికి. దానివల్ల ఏం చేసామంటే మేము ఒక 2 లారీలు కూడా కొనుక్కున్నాం. బ్రాందీ షాప్ పెట్టిన తర్వాత 2 లారీ. అప్పుడు ఫైనాన్స్ ఇచ్చేవారు సార్. అప్పుడు ఎంత సార్? ఆ లారీ ఒకటి 40,000, 50,000 లారీ వచ్చేది. 40-50,000కి 60-70,000 అయితే మహా అయిపోయింది. 20,000 మేము ఇచ్చేస్తే, 10,000 ఇచ్చేస్తే ఫైనాన్స్ చేసేవాళ్ళు. ఆ విధంగా 2 లారీలు కొనుక్కున్నాము. ఆ 2 లారీల బిజినెస్ తో బాగా, మా నాన్నగారు లారీల వ్యాపారం తీసుకునేవారు, నేనేమో బ్రాందీ షాప్లో, బార్ షాప్లో కూర్చునేవాడిని. నేను మా తమ్ముడు ఇద్దరం. ఇంకా మా చెల్లెలు, మా ఇంకో తమ్ముడు చదువుకునేవాళ్ళు. మీ దగ్గర చదివించారు? అంటే నేను చదివించలేదు, నాన్నగారే. మేమేమో నాన్నగారికి తోడుగా ఈ విధంగా నేను మా తమ్ముడు బార్ షాప్లో సెటిల్ అయ్యాము. మా నాన్నగారు లారీలు చూసుకోవడము, మా తమ్ముడు, ఇంకో చెల్లెలు, ఇంకో తమ్ముడు. మరి అంత వ్యాపారం బాగా జరుగుతున్నప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగం ఎలా వచ్చారండి? నార్మల్ గా రారు కదా? రాను సార్. అయితే ఏమైంది, నాకు పని చేయరు కదా. అంటే ఏమైంది సార్, ఈ బార్ షాపు, బ్రాందీ షాపు, బార్ షాపు నడిపిస్తున్న సందర్భంలో నేను కొంచెం అంటే సిస్టమేటిక్గా ఉండేవాడిని. ఈ కల్తీ బిజినెస్ చేసేవాడిని కాదు. మా నాన్నగారు దానికి విరోధి సార్. అవినీతికి, ఈ అబద్ధాలకి మా నాన్నగారు చాలా దూరం. నాకు అదృష్టవశాత్తు మొత్తం మా నాన్నగారు లక్షణాలు వచ్చేసారు. ఈవెన్ ఆకారం, నా రూపం కూడా మా నాన్నగారు లాగానే ఉంటుంది. ఆయన సమకాలికులు ఎవరైనా చూస్తే, ఇప్పుడు నేను మా నాన్నగారి పేరు గౌరే లాగానే ఉన్నాడు, గౌరే సేట్ లాగానే ఉన్నాడు అనుకుంటారు సార్. అనుకుంటారు. లక్షణాలు కూడా అదే ఉన్నాయి. ఆకారమే కాకుండా లక్షణాలు కూడా మా నాన్నగారి లక్షణాలే వచ్చాయి. ఎవరి దగ్గర అప్పు తీసుకోకపోవడము, ఎవరిని ఒక మాట అనకపోవడము, తనకు నెవర్ అటువంటి దగ్గర కూడా రానిచ్చేవాడు కాదు. నేను కొంచెం మాది అంటే తాగిన వాళ్ళు అప్పు ఎగ్గొడతారు సార్, డబ్బులు మళ్ళీ ఇవ్వరు. మేమేదో బొటాబుట్టి దాంతో నడిపించుకుంటున్నాము, వచ్చిన 10 రూపాయలు ఏదో సంపాదించుకొని పెట్టుకుందాము, లేకుంటే స్టాక్ అట్లా ఉంచుకుందాం అనుకున్న పరిస్థితుల్లో అరువులు అడగడము, లేకుంటే వచ్చి గలాట చేయడము, గొడవ చేయడం ప్రతిరోజు చేసేవారు మా ఊర్లో. నన్ను బాగా షో పెట్టేది. ఒక 5-6 ఉంటారు మా ఊర్లో. ప్రతిరోజు వాళ్ళతో నాకు గొడవ ఉండేది. నాకు గొడవ ఉండేది కాదు, వాళ్ళు నాతో గొడవ పెట్టుకునేవారు. సీసాలు పగలు కొట్టడము, లోపలికి వచ్చి తిట్టడము, బండబూతులు తిట్టడము, ఈ విధంగా పెట్టిపోయారు వాళ్ళు. ఎంత పెట్టిపోయారు అని అంటే నన్ను ఏదో విధంగా హింసించాలి అనేటువంటి ధోరణికి వచ్చేసారు. హెరాస్మెంట్. పోలీసు హెల్ప్ తీసుకుందాం అనుకుంటే పోలీసు వాళ్ళు ఏం హెల్ప్ చేస్తారు సార్? ఎప్పటికెంత హెల్ప్ చేస్తారు? చేయరు కదా. వాళ్ళు అందుబాటులో ఎప్పటికి ఉంటారు కదా సార్. నన్ను నేనే కాపాడుకోవాలి. అప్పటికి ఇంకా పోలీస్ వ్యవస్థ కూడా అంత బాగా డెవలప్. నన్ను నేనే కాపాడుకోవాలి. నేను కేవలము ఈ తిట్లు, ఈ వీళ్ళ యొక్క హరాస్మెంట్ భరించలేకపోయేవాడిని. అదృష్టవశాత్తు నాకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి కాల్ లెటర్ వచ్చింది. 1974లో నేను గ్రాడ్యుయేషన్ చేసి దాంట్లో ఎన్రోల్మెంట్ చేయించుకుంటే 84లో నాకు కాల్ లెటర్ వచ్చింది. 10 years తర్వాత. సరే, కాల్ లెటర్ వచ్చింది కదా, చూద్దామని చెప్పేసి అని హైదరాబాద్ వచ్చి రిటర్న్ టెస్ట్ రాసి, ఓరల్ టెస్ట్ కూడా అప్పుడే కండక్ట్ చేశారు వాళ్ళు, ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎల్డీసీ అని చెప్పేసి అని కాల్ లెటర్ వస్తే అప్పుడు వచ్చి అటెండ్ అయ్యాను. ఇక్కడ మిడ్ కాంపౌండ్నే. నాకు కొన్ని అంశాలు బాగా కలిసి వచ్చినాయి సార్ నా జీవితంలో.
నేను ఏ ఆఫీసులో రిటర్న్ టెస్ట్ రాసి ఆ తర్వాత ఓరల్ టెస్ట్ రాసి దాంట్లో సక్సెస్ అయ్యి అక్కడే నేను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని వేరే 2-3 ప్రదేశాల్లో 27 సంవత్సరాల 3 నెలలు పనిచేశాను. తిరిగి చివరి రోజుల్లో అదే ఆఫీసులో రిటైర్ అయ్యాను. బాగుంది, చాలా బాగుంది. నాకు చాలా సంతోషం అనిపించింది సార్ అది. అదే. ఇదే మింట్ కాంపౌండ్లో అప్పటి ఆఫీస్ వేరు, ఇప్పటి ఆఫీస్ వేరు. ఉమ్, అప్పుడేమో ఎస్సీ ఆపరేషన్ రూరల్ సర్కిల్ హైదరాబాద్ అనేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు దాన్ని కార్పొరేట్ ఆఫీస్ అంటున్నారు. అంటే ఆ బిల్డింగ్ డిస్మాంటల్ చేసేసి ఉమ్. ఇప్పుడు మా కార్పొరేట్ ఆఫీస్ కట్టారు. 2 బ్లాకులు కట్టారు, 5 అంతస్తులవి. మీరు రిటైర్ అవ్వకముందే. రిటైర్ అవ్వకుండా నేను అక్కడే 10 సంవత్సరాలు పనిచేశాను సార్, అదే ఆఫీసులో, Okay. రిటైర్మెంట్కి ముందు. అలాగే వెరీ నైస్. అయితే నేను అప్పుడు అందుకోసమని అపాయింట్మెంట్ ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి వచ్చింది. ఇమీడియట్గా సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన వెంటనే నేను హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ రాలేదు సార్. నా ఫస్ట్ అపాయింట్మెంట్ వనపర్తి, 1%. ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ వనపర్తిలో జాయిన్ అయ్యాను. 1984 నవంబర్ 7th జాయిన్ అయ్యాను సార్. అప్పుడు కూడా నేను ఇంట్లోంచి నేను డబ్బులు తీసుకొని బయటకు రాలేదు సార్. ఉమ్, కట్టుబట్టలతోని జస్ట్ 1500 రూపాయలు తీసుకొని మాత్రమే నేను ఇంటి నుంచి బయటకు వచ్చాను. ఉమ్, మా నాన్నగారికి కానీ మా తమ్ముడికి కానీ ఎలాంటి భారం కాకుండా నేనేదో డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు అనేటువంటి మాట కూడా కాకుండా, అది నా ఖర్చులకు దేనికి ఖర్చులు అంటే మొట్టమొదటిసారి నేను ఒక్కసారి నా జీవితంలో అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను. 1984లో ఉమ్, నవంబర్ 1st వేసుకున్నాను. ఉమ్, 31 అక్టోబర్ 1984 ఇందిరాగాంధీ గారి హత్య జరిగింది. అవును. నేను 1 నవంబర్కు మాల వేసుకున్నాను. అంటే అప్పటికే మాది ప్రిస్క్రైబ్డ్ ప్రోగ్రామ్, షెడ్యూల్ వేసుకున్నాం ఆల్రెడీ. మేము ఫ్రెండ్స్ ఒక 10-15 మంది మా క్లాస్మేట్స్ అందరం కలిసి వేసుకున్నాము. 1 నవంబర్కు మాల వేసుకున్నాను. నాకు 3rd నవంబర్కు 4th నవంబర్కు కాల్ లెటర్ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. అది తీసుకొని 7th నవంబర్ 1984కి ఒక 1500 రూపాయలు తీసుకొని ఆ నల్ల డ్రెస్ వేసుకొని అయ్యప్ప మాల వేసుకొని ఒక 2 డ్రెస్సులు చేతులు పట్టుకొని వచ్చి ఏరో వనపర్తిలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇక అక్కడే కంటిన్యూ అయ్యాను సార్. 2002 మార్చ్ 15th వరకు. 2002 మార్చ్ 15th హైదరాబాద్కి వచ్చి జాయిన్ అయ్యాను డిప్యూటేషన్లో. ఓకే. ఇక్కడే రిటైర్ అయ్యాను. 31 జనవరి 2012 రిటైర్ అయ్యాను. ఓ, రిటైర్మెంట్ అయ్యి కూడా మీరు ఎప్పుడే 12 ఏళ్ళు అయిపోతున్నారు. 12 ఏళ్ళు సార్. 12 ఏళ్ళు అయింది. ఓకే. మరి ఇప్పుడు ఈ బ్రాందీ బిజినెస్, లారీల బిజినెస్, తర్వాత మళ్ళీ ఉద్యోగం, ఈ మధ్యలో మళ్ళీ నాటకాలు ఆ వ్యాపకం వదిలేశారా? లేదు సార్, ఎప్పుడు వేయలేదు సార్. లేదు. ఎప్పుడు వేయలే? లేదు, నాలో సినిమా నటుడు అవ్వాలనే కోరిక ఉన్నది, చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది. కానీ నాకు ఉద్యోగము, కుటుంబము వీటిని వదిలేసి నేను అక్కడికి వెళ్తే అక్కడ నేను ఎంతవరకు సక్సెస్ అవుతానన్నది గ్యారెంటీ లేదు కదా సార్. అసలు నాకు ఛాన్స్ ఉంటుందా అన్నది కూడా ప్రశ్నే. ఓకే. ట్రై కూడా ఎప్పుడు చేయాలి? నో, నెవర్. అప్పుడు ట్రై చేయాలంటే మద్రాస్ వెళ్ళాలి. మద్రాసు వెళ్ళాలి కదా సార్. మద్రాసు వెళ్ళాలంటే కుటుంబాన్ని వదిలిపెట్టుకోవాలి. అయితే ఎలాంటి ప్రయత్నం చేయలేదు సార్. ఆ తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాతనే అయితే రిటైర్మెంట్ ఆ కోరిక, జిజ్ఞాస, అభిరుచి వదిలిపెట్టదే మనిషిని. వదలదు సార్, వదలదు. నేను నిరంతరం నాది అదే ధ్యాస, నిరంతరం నాది అదే ధ్యాస. నటుణ్ణి హౌ టు బికమ్ ఎన్ యాక్టర్ అనేదే ఆలోచన ఉండేది. దానికి సరే సమయం సందర్భం వచ్చినప్పుడే జరుగుతుందిలే. ఇప్పుడైతే సాధ్యం కాదు అది. రిటైర్మెంట్ అయిన తర్వాత మనకు బోలె టైం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు జాబ్లోకి వచ్చిన తర్వాత మీ కుటుంబ బాధ్యతలన్నీ మీరు స్వీకరించారండి? వాళ్ళు మెయింటైన్ చేసుకున్నారు? నో సార్, మా నాన్నగారు మా తమ్ముడు వాళ్ళే ఎవరు చూసుకున్నారు. నేను ఇంకా పట్టించుకోలేదు. ఓకే. నాకు నేనే పట్టించుకునే అవసరం నాకు నేనే ఉన్నాను సార్. అక్కడ మా అమ్మగారు నాన్నగారు మా ఊర్లో ఉండిపోయారు, నేను వనపర్తిలో ఉన్నాను. నేను, నా భార్య, నా 2 కొడుకులు. ఓకే సార్. మరి అసలు ఓకే, మీకు ఎప్పుడు ఆలోచన రాలేదు, బట్ మీ ఎదురుగుండానే హైదరాబాద్ నుంచి చాలా మంది యాక్టర్లు వచ్చారు అప్పట్లో. మీరు గమనిస్తే ఇప్పుడు ఆయన చక్రపాణి అంటారు, ఆయన ఆనంద్ చక్రపాణి. తర్వాత ఆయన ఎప్పుడు సార్ దాసి సినిమా అప్పటి నుంచి ఉన్నాడు, 1972 నుంచి ఉన్నాడు ఆయన. మరి మీరు అప్పుడు ఏమి అసలు చూసేవాడిని, వినేవాడిని, నా పరిస్థితి అర్థం చేసుకునేవాడిని. సాహసం చేయొద్దు అని అనుకునేవాడిని, వెళ్ళడం కరెక్ట్ కాదు అని అనుకునేవాడిని. నేను కొంచెం అనలైజేషన్ చేస్తాను సార్, కొంచెం దూరదృష్టితో ఆలోచిస్తాను. నిలకడైన భవిష్యత్తును గురించి ఆలోచించేసి వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అన్నది అనుకుని అప్పుడు నేను ఒక అడుగు ముందుకు వేస్తాను. నేను ఈవెన్ ఏ పని చేసినా కూడా ఫస్ట్ నేను అనుకున్న వెంటనే దాని రిజల్ట్ గురించి ఆలోచిస్తాను సార్. ఏ పని అయినా కూడా ఇప్పుడు నిన్న మీరు నన్ను అడిగారు ఈరోజు ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి, దానికి వెంటనే నేను ప్లాన్ చేసుకొని దాని ప్రకారంగా వెళ్ళిపోతాను.
అది నాకు మొదటి నుంచి వచ్చినటువంటి ఒక చిన్న ప్రోగ్రామ్డ్ గా ఉంటారు. ఉంటాను సార్, ప్రోగ్రామ్గా ఉంటాను. ఓకే. అందుకే నేను ఎక్కడ డిస్టర్బ్ గాను. అందుకే నేను ఇంకోటి కూడా అనుకున్నట్టు జరగకపోతే నాకు విసుగు చిరాకు బాగా కలుగుతాయి. ఓకే. నేను 99% నేను సెల్ఫ్గా అయితే, అది కూటమితోనైతే ఇతరులతో కూడుకున్నదైతే కలెక్టివ్ ప్రోగ్రామ్ అయితే కనుక డిస్టర్బ్ అవుతుందేమో ఎవరి వలన, కానీ నా వల్ల కాదు, చెప్పలేం కదా. నా వల్ల కాదు సార్. అవును. నేను ఇండివిజువల్గా నా ప్రోగ్రామ్ అయితే పెట్టుకుంటానో నిమిషాలతో సహా నేను క్యాలిక్యులేటెడ్గా ఉంటాను. 10 గంటలకు మీ దగ్గర ఉంటాను అంటే ఒక నిమిషం తక్కువనే ముందు 10 గంటల 1 to 10కే వచ్చేస్తాను. ఆ నేచర్ వల్లే మీరు గవర్నమెంట్ లో అన్నాళ్ళు ఉద్యోగం చేయగలిగారు. నేను నాకు మంచి రిప్యుటేషన్ ఉంది సార్ మా డిపార్ట్మెంట్లో. ఓకే. నేను హార్డ్ వర్క్ చేసేవాడిని, నన్ను బిలీవ్ చేసేవాళ్ళు. ఒక ట్రస్టెడ్ పర్సన్ అని చెప్పేసినటువంటి పేరు నాకున్నది. హయ్యర్ ఆఫీసర్స్ కూడా నన్ను బాగా ఇష్టపడేవారు. నా స్థాయికి కాకపోయినా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా నన్ను బాగా ఇష్టపడేవారు, డ్యూ టు మై పంక్చువాలిటీ, మై ప్రాంప్ట్నెస్. గుడ్, వెరీ గుడ్. కానీ అదే నేను ఇందాక ఆనంద్ చక్రపాణి గారు అంటే దాస్ టైంలోనే అయ్యాడు. ఎస్ సార్. తర్వాత ఇక్కడ మన నారదుడు వేషాలు వేసే అశోక్ కుమార్ గారు ఇక్కడి నుంచే వచ్చాడు. చాలా మంది ఇక్కడి నుంచి స్టేట్ బ్యాంక్ లో పనిచేస్తూ కోట శ్రీనివాసరావు యాక్టర్ అయ్యారు. హైదరాబాద్ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఇక్కడి నుంచి అయ్యారు. మరి వాళ్ళందరూ మీకు ఇన్స్పిరేషన్ అనిపించలేదా? నేను అంత సాహసం చేయలేదు సార్. అదే సాహసం చేయలేదు. నా ఆర్థిక పరిస్థితి చాలా తక్కువ సార్. ఓకే. నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా కూడా ఈ పిల్లలు నాకు ఎంత సార్, ఫస్ట్ బిగినింగ్ లో 835 రూపాయలు పర్ మంత్ నా శాలరీ. 835 రూపాయలు. అది నేను హైదరాబాద్ వదిలిపెట్టి, మా వనపర్తి వదిలిపెట్టి నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన రోజున 15th March 2002లో నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు నా శాలరీ 6000 రూపాయలు. ఏం బ్రతుకుతాం సార్ దాంతోనే? పిల్లల చదువులు, వాళ్ళ అన్ని ఖర్చులు ఉంటాయి కదా సార్. కష్టం సార్. అందుకని నేను వెళ్ళలేకపోయాను. ఒకవేళ ఉన్నా వెళ్ళి ఉండేవాడిని కాదేమో, ఎందుకంటే గ్యారంటీ లేదు కదా సార్. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఏది చేసినా కూడా లక్కనే సహకరించాలి సార్. లక్ సహకరించకపోతే సినిమాల్లో వేషాలు కష్టం. వేషాలే కాదు, ఏ క్యారెక్టర్, ఏ ఫ్రేమ్ అయినా, ఏ క్రాఫ్ట్ అయినా కూడా దానికి అదృష్టం అనేది అవసరం సార్. ఇప్పుడు మెతుకు పైన తినేవాడి రాసిపెట్టి ఉన్నట్టుగానే ప్రతి పాత్ర పైన కూడా చేసేవాడి పేరు రాసిపెట్టి ఉంటుందని నాకు కలిగిన ఆలోచన సార్. నేను కొంతమంది హీరో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 1-2 years బ్యాక్ నుంచే, అంటే డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత, బలగం సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు కొన్ని ఆఫర్స్ వస్తున్న సందర్భంలో చిన్న సినిమాలు అని చెప్పొచ్చు, చిన్న సినిమాలు నాకు ముమ్మరంగా వచ్చాయి. అవి చేస్తున్న క్రమంలో ఒక హీరో గారి సినిమాకి నాకు డేట్స్ అడిగారు. అప్పటికి నేను ఒక చిన్న సినిమాను ఒప్పుకున్నాను. హీరో గారి డేట్స్ వచ్చినప్పుడు అడిగినప్పుడు నేను అది చేయాలి కదా, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా అనే అభిప్రాయంతో ఈ చిన్న సినిమా వాళ్ళను కన్విన్స్ చేసుకొని వాళ్ళని ఒప్పించి మాట తప్పద్దు అని చెప్పేసి, ఎందుకంటే డేట్లు ఇచ్చున్నాము, మళ్ళీ వాళ్ళు అడుగుతున్నప్పుడు మనం డేట్లు వీళ్ళను కాదని ఒప్పుకోకూడదు. అది 100% తప్పదు. కన్విన్స్ చేస్తే సరే సార్ అని చెప్పేసి అని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సరే వెళ్ళండి సార్, మీకు అది మన చిన్న సినిమా కదా, మేము వేరే చూసుకుంటాం అన్నారు. చూసుకున్నారు. ఈ సినిమా స్టార్ట్ అయిపోయింది చిన్నది, ఆ సినిమా పోయింది. పెద్ద హీరో సినిమా అయింది. డేట్లు మళ్ళీ వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమా పోయింది, ఆ సినిమా పోయింది. అదంటే ఒక మాదిరి సినిమా. ఈ మధ్య ఒక పెద్ద సినిమా పోయింది నాకు. ఎలా? ఒక అగ్రసేని హీరో గారి డేట్లు చెప్పడం వల్ల 35 days క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్. ఈ చిన్న సినిమా ఏం కాదు, ఇది ఒక మామూలు సినిమానే. మంచి వేషము. ఆ అగ్రసేని హీరో గారి డేట్లు చెప్పుకోవడం వల్ల ఈ సినిమాకి నేను చేయలేకపోయాను. ఎవరండి అగ్రసేని? వదిలే కానీ ఏముంది, ఇప్పుడు మీరేం బ్లేమ్ చేయట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏదైనా దూషిస్తే పేరు చెప్పకూడదు. మీరేం జరిగింది ఇలా పోయింది సినిమా, ఈ అంటే అవి జరుగుతాయి సార్. అందుకే ఈ రెఫరెన్స్, ఈ సందర్భం, ఈ ప్రస్తావన నేను ఎందుకు తీసుకొచ్చాను అని అంటే మెతుకు మీద రాసి పెట్టినట్టే పాత్ర మీద కూడా రాసి ఆ పాత్ర నాకు, ఈ పాత్ర నాకు రాసి పెట్టలేదేమో. అదే ఇప్పుడు అలాగే మారిపోయినవి చాలా ఉన్నాయి సార్. దేవదాసులో ముందు షావుకారు జానకి మేడం గారు, అవును, సావిత్రి గారు ఓవర్ నైట్ మారిపోయారు. మిస్సమ్మ సినిమాలో సావిత్రి గారి రోల్ భానుమతి గారు మారిపోయి సావిత్రి గారు వచ్చారు. అదే సహజం. అది ఆవిడకి రాసి పెట్టింది కాబట్టి సినిమా ఇండస్ట్రీలో కామన్ గా జరుగుతుంటాయి. దాంట్లో మీరు దాచుకోవాల్సింది లేదు, మొహమాట పడాల్సింది లేదు. బట్ ఇన్ జనరల్ గా అంటే మీ మాటలు వింటే గనక ఒక గవర్నమెంట్ ఉద్యోగం, ఒక పడికట్టు జీవితం. సార్, అందులో నేను అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ లో పనిచేశాను కాబట్టి నాకు కొంచెం ఈ
ఒక 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 పద్ధతిలోనే వెళ్ళాలి, డిసిప్లిన్ గానే ఉండాలి అనేటువంటి అదే సిస్టమ్. ఒక గురువులో అలా వెళ్ళడం. అంటే స్వతహాగా నేను కొంచెం ఆ కేటగిరీకి చెందిన వ్యక్తినే సార్. మీ నా సహజ నేచర్ ఆ, సూట్ అయింది సూట్ అయింది సార్, సూట్ అయింది. ఉద్యోగానికి సూట్ అయింది. అందుకే ఇప్పటికి కూడా నేను ఏదైనా మాట్లాడినా కూడా కొంచెం కమాండ్ గా మాట్లాడినట్టు, ఆర్డర్ ఇచ్చినట్టు మాట్లాడినట్టు నా వాయిస్ ఉంటుంది అలాగా. ఉమ్. నా స్పీచ్ కానీ నా మాట కానీ నేను ఇంట్లో మాట్లాడినా బయట పెడుతున్నా అంటే అంటే రెండు సార్, ఆలోచనలు ఉండవు కదా మీకు. ఉండవు సార్, ఉండవు సార్. ఇప్పుడు ఒకటే ఆలోచన అన్నప్పుడు మాట అట్లాగే ఉంటుంది. అంతే సార్. ఆ కమాండ్ చాలా మంది దాన్ని అపార్థం చేసుకుంటారు, కోప్పడుతున్నాడని, లేకుంటే దురుసుగా మాట్లాడుతున్నాడని, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో అపార్థాలు ఎక్కువే. విసుక్కుంటున్నాడని చెప్పి. ఎందుకు సార్, నాకు పర్సనల్ లైఫ్ లో కూడా ఇటువంటి నాకు బాగా దెబ్బతిన్న అనుభవాలు చాలా ఉన్నాయి. అవునా? నన్ను అపార్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్ అయిపోయారు. అవును సార్. రిటైర్ అయిపోయాక అసలు మీకు ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? మీకు ఆ సినిమా ఎందుకంటే మీ తత్వానికి 10 మంది దగ్గరికి వెళ్ళి పరిగెత్తి ఇప్పటికీ కూడా సార్ నేను సెట్ లో ఉంటే నా పని అయిపోయింది అని అంటే వచ్చి పక్కన కూర్చుంటా కానీ మిగతా ఆర్టిస్టులతో కూర్చొని వాళ్ళతో కలుపుగోలుగా మాట్లాడడం, వాళ్ళతో చనువుగా ప్రవర్తించడము, ఇంకా ఏది లేకపోయినా కనీసం వాళ్ళ పక్కన కూర్చోవడం కూడా చేయను సార్. నేను కొంచెం దూరంగానే వెళ్ళిపోయి కూర్చుంటాను, ఏకాకి కూర్చుంటాను, ఒంటరిగా కూర్చుంటాను. అవునా? మరి అది కుదరదే ఇండస్ట్రీలో. అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు సార్. సార్ మ్యూటు నిన్న అన్నాడు, ప్రదీప్ అన్నాడు, యాంకర్ ప్రదీప్ ఉన్నాడు కదా, మాచిరాజు ప్రదీప్, ఆయన హీరోగా రెండవ సినిమా ఒకటి తయారవుతుంది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా పేరు. అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తున్నాము మొన్న రాత్రి షూటింగ్ లో. అందరూ మాట్లాడుకుంటున్నారు, నేను ఒక్కనే సైలెంట్ గా నా పని ఏదో నేను చేసుకుంటున్నాను. ఏంటి సార్ మీరు మాట్లాడలేదని ఎవరు అడిగితే ప్రదీప్ అన్నాడు, సార్ మ్యూట్ అని. అది నాకు నచ్చింది. స్టాంపింగ్ వచ్చేస్తే పర్వాలేదు. అంతే సార్. ఎందుకంటే ఇంకా మిమ్మల్ని ఎవరు నేను ఎక్కడ ఇంటర్ఫియర్ కాను సార్, ఎక్కడ ఇంటర్ఫియర్ కాను కాబట్టి నాతో ఏ గొడవ ఉండదు. సర్లే ఆయన ఏదో ఆయన ఉంటున్నాడు కదా, ఏకాంతంగా ఉండాలి అని అనుకుంటాను. మరి మీకు అసలు ఈ సినిమా రంగం అనే దానిలోకి మీకున్న మనస్తత్వానికి, మీకున్న తత్వానికి, మైండ్ సెట్ కి సూట్ కాదు. మరి ఎట్లా వచ్చింది మీకు ఛాన్స్ ఇక్కడ? దైవానుగ్రహం అంతే. నా స్వభావానికి అసలు సూట్ కాను. నేను నిలదొక్కుంటున్నది, నేను నిలబడుతున్నది, నన్ను ఇష్టపడుతున్నది, నా దగ్గర క్యారెక్టర్లు వస్తున్నాయి అని అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ గానే వస్తున్నాయి సార్. అంతేలేండి. అతని పర్సనల్ విషయాలు మనకి ఎందుకండి, కెమెరా ముందు బాగుంటున్నాడు. నేను కెమెరా ముందే నటిస్తాను తప్ప కెమెరా వెనక నటించాను సార్. ఆ నటన నాకు రాదు సార్. నేను యథార్థవాదిని సార్, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. బంధు విరోధి అంటారు, లోక విరోధి కూడా. అయితే కొంచెం నా మాట తీరు కఠినంగా ఉంటుందేమో కానీ, అంటే దాంట్లో అనుకున్నట్టుగా జరగాలి అనే ఫోర్స్ ఉంటుంది తప్ప అది కొంచెం డిస్టర్బ్ అయినా కూడా ఇరిటేషన్ వస్తుంది, అంతే, అంతకు మించి ఇంకోటి కాదు. అదే ఫస్ట్ ఆపర్చునిటీ ఎక్కడ స్ట్రైక్ అయింది, ఎలా స్ట్రైక్ అయింది మీకు? నేను ఫస్ట్ సినిమా కోసం, అంటే సినిమా కూడా కాదు సార్, టీవీ దూరదర్శన్లో సాంగ్ బేస్డ్ ప్రోగ్రామ్ ఒకటి, యాదకాశి అని, మా తమ్ముడితో సమానము, నా తమ్ముడితో సమానము యాదకాశి అని నాకు ఒక మంచి మిత్రుడు ఉండేవాడు. వాడు ఈ టీవీ సీరియల్స్, టీవీ ప్రోగ్రాంలో ప్రొడ్యూస్ చేయడము, టీవీలో నటించడము, అవి చేస్తున్న క్రమంలో నాకు అరే యాదకాశి ఇవి టీవీ సీరియల్లో చేస్తుంటాడు కదా, టీవీలో నటిస్తుంటాడు కదా అని చెప్పేసి అని వాడంటే నాకు ఒక ఆర్టిస్ట్ అనేటువంటి ఒక 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 ఉన్నతమైనటువంటి అడ్మిరేషన్ ఉండేది సార్. ఒకరోజు నేను హైదరాబాద్కి డిప్యూటేషన్లో వచ్చాను, వనపర్తి నుంచి. మా ఆఫీసు డిప్యూటేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది, వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేశాను ఫర్ ఎ వీక్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి కాశీకి ఫోన్ చేశాను. కాశీ నేను హైదరాబాద్కి వచ్చాను, ఈ విధంగా ఉన్నా అన్నారా, మా ఆఫీస్ రా అన్నాడు. అతని అశోక్ నగర్లో, ఇందిరా పార్క్ దగ్గర అశోక్ నగర్లో ఒకటి ఆఫీస్ ఉండేది. నేను వెళ్ళేటప్పటికీ అక్కడ పెద్ద హంగామా హడావుడి జరుగుతున్నా సార్, అంత గందరగోళంగా గోలగోలగా ఉన్నది. కెమెరాలు, ఆ స్టాండ్లు, ఇవి అవి అవన్నీ కనపడుతుంటే ఏంది కాశీ ఇదంతా హడావుడిగా ఉంది అంటే, అలా రేపు మాది ఒక షూటింగ్ ఉంది, ఆ హడావుడిలో ఉన్నాం, నువ్వు కూర్చో ఆఫీసులో, నేను వాళ్ళందరినీ డిస్బర్స్ చేసి, అతనే ప్రొడ్యూసర్, అది వాళ్ళందరినీ డిస్బర్స్ చేసి ఒక అరగంట టైం ఇస్తే నేను వచ్చేస్తాను, అంతలోపల నువ్వు ఏదైనా చూసుకుంటూ కూర్చోని చెప్పేశానండి. నేను అక్కడ కూర్చున్నప్పుడు ఆయన టేబుల్ మీద స్క్రిప్ట్ కనిపించింది నాకు. పైన సాంగు భల అని హెడ్డింగ్ కనిపించింది, కింద క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి, హిట్టు ఫట్టు మాంత్రికుడు, హిట్టు ఫట్టు మాంత్రికుడు అనే ఒకటి క్యారెక్టర్ కనిపిస్తాయి. అది చదువుకుంటూ వెళ్తున్నాను. నేను వెళ్తుంటే ఓహో ఈ డైలాగులు కావచ్చు ఇవే అని అనుకున్నాను. ఆ తర్వాత అతను వచ్చాడు, వచ్చి రేపు షూటింగ్ ఉన్నదన్నా, అందుకే కొంచెం హడావుడిగా ఉన్నది అని చెప్పేసి అంటే, షూటింగ్ నేను చూడొచ్చా షూటింగ్? నేను ఎప్పుడు సినిమా షూటింగ్ చూడలేదు సార్. ఓకే. ఇది 1998లో జరిగింది, February 23rd. హైదరాబాద్ లో షూటింగ్ చాలా ముమ్మరం అయిపోయింది ఉన్నాయి, కానీ నేను వనపర్తిలో ఉన్నాను సార్. ఓకే. డ్యూటీ రీత్యా వనపర్తిలో ఉన్నాను.
అయితే తప్పకుండా రానా మరి నువ్వు ఏదో ట్రైనింగ్కి వచ్చానన్నావు కదా మరి నీ లీవ్ దొరుకుతుందా అంటే నేను పర్మిషన్ తీసుకొని వస్తానని చెప్పేసి అని షూటింగ్కి వెళ్ళాను సార్. షూటింగ్కి వెళ్ళి చూస్తున్న సందర్భంగా నాకు అక్కడ వాళ్ళు ఒక్కొక్క డైలాగును 2 సార్లు 3 సార్లు చెప్పడము, అతి చిన్న డైలాగుకి ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోవడము అనేది నేను నోటీస్ చేశాను. నోటీస్ చేసి ఒక పావుగంట అరగంట అక్కడ కూర్చున్న తర్వాత బోర్ వచ్చేసి బయట కూర్చున్నాను. బయట కూర్చుంటే అతను అటు ప్రొడక్షన్ వైపు అటు ఇటు పోయి మళ్ళీ వచ్చాడు ఆయన కాశీ. ఏందన్నా ఇక్కడ కూర్చొని షూటింగ్ చూస్తాను కదా, లోపల షూటింగ్ జరుగుతుంది కదా, లోపల ఉండొచ్చు కదా, చూడొచ్చు కదా అంటే, లేదు తమ్ముడు చూసి వచ్చాను, బోర్ అనిపించింది నాకు. వాళ్ళు చిన్న చిన్న మాటకి ఇన్నిసార్లు ఇంత టైం తీసుకుంటున్నారు అని అంటే చాలా కష్టమన్నా, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు అది. ఒక డైలాగ్ చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు అన్నాడు అతను. నాకది పెద్ద విషయమే కనిపించట్లేదు తమ్ముడు అని నేను ఓపెన్గా చెప్పేశాను. అదేందన్నా నువ్వు ఎప్పుడన్నా చేసినావా, యాక్టింగ్ చేసినావా నువ్వు ఎప్పుడన్నా అని అడిగాడు. యాక్టింగ్ నేను ఈ షూటింగ్ చూడటమే ఇది మొదటిసారి, నేను ఎక్కడ యాక్టింగ్ చేసినా. లేదు తమ్ముడు మరి అంత ఈజీగా చెప్తున్నావు ఏంటన్నా, నీకు ఇస్తే చేస్తావా నువ్వు అని అడిగాడు. అంటే అది తమాషా కనొచ్చు కావచ్చు, లేకుంటే నాకు అదంత ఈజీ కాదు నువ్వు అనుకున్నంత అనొచ్చు, లేకపోతే నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా అనే సెన్స్లో కూడా కావచ్చు. నువ్వు ఇస్తే చేస్తానని నేను అన్నాను. నాకు అనిపించింది అరే నాకు వేషం కూడా ఇస్తారా, నాకు ఒక క్యారెక్టర్ దొరుకుతుందా దీంట్లో అని చెప్పేసి అనుకుంటే అన్నాడు ఆయన, నువ్వు ఇస్తే చేస్తా తమ్ముడు అంటే, అన్నాను సీరియస్గా చెప్పు, నువ్వు ఒకరు చేస్తానంటే ఒక క్యారెక్టర్ ఉంది, ఒక ఆర్టిస్ట్ రేపు రావాల్సింది ఉన్నది, అతను డ్రాప్ చేస్తాను, నువ్వు చేస్తానంటే చెప్పు, మనదే కదా మన ఇస్తా నీకు క్యారెక్టర్ అన్నాడు. డిసైడ్ అయిపోయాను ఇమీడియట్గా, వితౌట్ సెకండ్ థాట్ చేస్తానన్నాను. మరి ట్రైనింగ్ సంగతి ఏంటి అని అడిగాడు. నేను లీవ్ అప్లై చేస్తాను, నేను మేనేజ్ చేసుకుంటానులే అన్నాను. సరే అని చెప్పేసి ఆయన మళ్ళీ ఆ రోజు రాత్రి నన్ను హైదరాబాద్ అది అవుట్డోర్లో సార్, మేడ్చల్ దగ్గర. నన్ను మళ్ళీ హైదరాబాద్ పంపించేసి నేను ఆఫీస్కి వెళ్ళి మా సార్ రిక్వెస్ట్ చేసుకుని, సార్ ఒక అవకాశం వచ్చింది సార్, ఒక టీవీ సీరియల్లో నటించా. టీవీ సీరియల్లో నువ్వు నటిస్తావా, నువ్వు యాక్టర్వా అన్నాడు. లేదు సార్ నాకు ఈరోజు అవకాశం, నీకు అట్లా అవకాశం వస్తుంది మురళి నీకు, ఎవరినది అట్లా నీకు అంటే, అది కూడా గొప్ప విషయం సార్. అప్పుడు విషయం దొరకడం అంటే చాలా విషయం గొప్పగానే అంటే, లేదు సార్ ఇట్లా వచ్చింది సార్, ఒక 2 days నాకు మేనేజ్ చేసుకోవాలి సార్ అన్న. ఎవరికి చెప్పకు నువ్వు, నేను ఏదైనా మేనేజ్ చేస్తాగా నువ్వు ఎవరికి చెప్పకు, అటెండెన్స్ విషయంలో కూడా సంతకాలు పెట్టకు నువ్వు అని చెప్పేసి పాపం ఆయన అనుగ్రహించిండని అనుకోవాలి. ఆ విధంగా నేను వెళ్ళి చేశాను సార్. ఫస్ట్ రోజు నాకు మేకప్ వేశారు షూటింగ్ కోసం, క్యారెక్టర్ చెప్పారు, టేక్ వచ్చాను. ఫస్ట్ టేక్ ఓకే సార్. అక్కడ ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టారు. మీరు ఇది ఫస్ట్ సారి మీరు కెమెరా ఫేస్ చేస్తున్నారు, ఫస్ట్ సారి మేకప్ వేసుకున్నారు, ఈ డైలాగ్ మీరు ఫస్ట్ సారి చెప్పారు అంటే మేము నమ్మం సార్ అన్నారు. అది నాలో చాలా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చింది సార్. అంతవరకు నాకు అంతర్లీనంగా ఉన్నటువంటి కోరిక, నేను ఒక నటుడినటువంటి కోరిక, ఫీలింగు ఏదైతే ఉన్నదో భావన, అది ఇక్కడ నాకు సర్టిఫికేషన్ దొరికినట్టుగా అనిపించింది నాకు. సో ఐఎమ్ ఎలిజిబుల్, నేను కావాల్సిందే అని అనుకున్నాను. ఇంకా తర్వాత అతనే 2000 సంవత్సరంలో ముత్తైదు అని ఒక సీరియల్ స్టార్ట్ చేశాడు సార్. సీరియల్ స్టార్ట్ చేసి దాంట్లో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. అది ఒక 30 ఎపిసోడ్లు ఏమో ప్రసారమై ఆగిపోయింది అనుకోండి. ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి బూస్టింగ్ ఏదైతే ఉన్నదో, మీరు మంచి యాక్టర్ అండి, చాలా పెద్ద పర్ఫార్మర్ మీరు, అస్సలు మీకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది మీకు అని అందరు అన్నారు సార్. అందరంటే కొంచెం టెంప్ట్ అయ్యి నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకొని వద్దామని అనుకున్నాను నేను ఇమ్మీడియట్గా. కానీ ట్రాన్స్ఫర్ చేయరు, మా హైదరాబాద్కి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కాదు. కానీ 2002లో మా నాన్నగారు 2000లో చనిపోయారు సార్. చనిపోయిన తర్వాత సరే మా ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను. కానీ మా ఊరికి ట్రాన్స్ఫర్ చేయరు కాబట్టి డిప్యుటేషన్లో హైదరాబాద్కి వచ్చాను. ఆన్ డిప్యుటేషన్ హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్ రావడమే నా అదృష్టవశాత్తు కార్పొరేట్ ఆఫీసులో డైరెక్టర్ ఫైనాన్స్ గారి పీసీలో ఆయనకు పిఏగా పోస్టింగ్ ఇచ్చారు. ఆ విధంగా చేస్తున్న క్రమంలో ఆడపాదడప ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒక సీరియల్స్లో చేస్తుంటే ఈటీవీ నుంచి నాకు కాల్స్ వచ్చేవి. ఈటీవీలో ఈ సాంగ్ బేస్డ్ ఏదైతే సాంగ్ బల అనేటువంటి చూసి మా నాన్నగారికి ఫోన్ చేస్తే, మా నాన్న ఇది కాదురా, ఈ దూరదర్శన్ ఎవరు చూస్తారా, ఈటీవీలో చేయాలి. అప్పుడు ఈటీవీ మంచి అంతరంగాలు, లేడీ డిటెక్టివ్ ఈటీవీలో చేస్తే మొత్తం చూస్తారా, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తారు నేను అని అన్నాడు. అంటే ఆయన లోపల అంత కోరిక ఉండే, నేను అందరికీ కనపడాలి నా కొడు అంటే నా మీద ఆయన కొంచెం స్పెషల్ అటెన్షన్ ఉండేది సార్. మా నాన్నగారికి, మా అమ్మగారికి, నాన్నగారికి వీడేదో కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు, కొంచెం ఏదో అంటే నేను ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది సార్. అదొకటి. నేను ఏ పని చేసినా కూడా భగవదానుగ్రహం వల్ల నేను ఏ పని చేసినా నేను డెఫినెట్గా సక్సెస్ అవుతాను సార్ దాంట్లో.
సంతోషం. ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. అది దేవుని అనుగ్రహం నాకు ఆ విధంగా ఉన్నది. ఉమ్. వాట్ ఎవర్ ద వర్క్ మేబీ నేను ఒక పని చేస్తాను అని అంటే సక్సెస్ అవుతుంది అంతే. అదేలేండి, త్రికరణ శుద్ధిగా చేస్తారు, అంతే సార్, అంతే. డీవియేషన్స్ లేకుండా ప్రాంప్ట్గా వెళ్ళిపోతా. అప్పుడు నేను ఈటీవీ ఆఫీస్కి వెళ్ళాను. మయూరి ఉషా కిరణ్ మూవీస్ బేగంపేటలో ఉన్న ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక ఫోటో ఇచ్చేసి క్యారెక్టర్ ఎప్పుడైనా అవకాశం ఉంటే క్యారెక్టర్ చూడండి అని చెప్పేసి నాకు ఒక 10 రోజుల లోపల 15 రోజుల లోపల కాల్ వచ్చింది. ఒక సీరియల్ ఉంది, సీరియల్లో ఒక చిన్న క్యారెక్టర్ అండి, పోలీస్ కమిషనర్ క్యారెక్టర్ ఈటీవీలో. సంతోషంగా వెళ్ళాను. ఆ ఈటీవీలో నా పేరు నన్ను మురళీధర్ మణిగౌరి అని నేను పెట్టుకున్నాను సార్, నిక్ నేమ్, మా స్క్రీన్ నేమ్. నా పేరు మురళీధర్, గౌడ్ లేదు, ఓన్లీ మురళీధర్. మా అమ్మగారి పేరు మణెమ్మ, రాజమణెమ్మ. ఆమె పేరులోంచి మణి తీసుకొని, మా నాన్నగారి పేరులోంచి గౌరయ్య నుంచి గౌరీ తీసుకొని మురళీధర్ మణిగౌరి అని ఇప్పటికీ నా పేరు ఈటీవీలో మురళీధర్ మణిగౌరి అని రికార్డు ఉన్నది. అవి అడపా చేసేవాడిని సార్ నా సర్వీస్లో ఉన్నప్పుడే. అవి కూడా నాకు చాలా కంఫర్టబుల్ జోన్లో వచ్చేవి. ఆఫ్టర్ 4 o'clock లేదా డ్యూటీకి డిస్టర్బెన్స్ కాకుండా బిఫోర్ 10 o'clock. మీరు మార్నింగ్ 7కి రండి సార్, మేము 9 o'clock పంపించేస్తాం. మీరు 4 o'clock రండి సార్, ఇక 4 o'clock అంటే రాత్రి 9, 10 నో ప్రాబ్లం. చాలా హాయిగా జాయిగా వెళ్ళి చేస్తూ వచ్చి మళ్ళీ నా డ్యూటీ చేసుకునేవాడిని. ఆ క్రమంలో నేను రిటైర్ అయిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏమున్నది అని అంటే, సినిమాల్లో మనకు తెలిసిన వ్యక్తి సింగిల్ పర్సన్ కూడా లేరు. సింగిల్ పర్సన్ తెలియని వ్యక్తి నాకెవరు, తెలిసిన వ్యక్తి ఎవరు లేరు. కాబట్టి సినిమాల్లో అసాధ్యమే నేను అనుకున్నాను. సినిమాలు అసాధ్యమే. టీవీ సీరియల్స్ ఉన్నాయి కదా, మన కోరిక తీరుతుంది, బుల్లితెర మీద కనపడతాం మనం. ఈరోజు వేషం వేసేస్తే వారం రోజుల లోపల మనం స్క్రీన్ మీద కనపడతాం అని చెప్పేసి ఆ విధంగా చేసుకోవచ్చులే అని రిటైర్ అయిన తర్వాత నేను ఆ వైపు వెళ్దామని సీరియల్స్ కోసం వెళ్తే అస్సలు ఎవరి దగ్గరికి రానివ్వలేదు సార్. అదేంటి మహా కష్టం అనిపించింది. సీరియల్స్ లో వేషాలు దొరకడం కూడా చాలా కష్టం సార్. అవునండి, అనిపించింది. ఏది సులభం కాదు కదా. ఇలాగా తిరుగుతూ ఉంటే ఒక 1 month 2 months కొంచెం ఇబ్బంది అనిపించింది. ఆ తర్వాత నెలకు 2 రోజులు 3 రోజులు రావడము, మిగతా 20 రోజులు ఖాళీగా ఉండడము. ఆ 20 రోజులు ప్రతిరోజు మళ్ళీ తిరుగుడు, ఎక్కడెక్కడ ఆఫీసులు చూడటము, తిరగటము. టీవీ సీరియల్స్, ఓన్లీ టీవీ సీరియల్స్. సినిమా ఆఫీసు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సార్. ఈ సీరియల్స్ చేస్తున్న క్రమంలో అది కూడా నాకు గొప్పగా అనిపించింది. కొంతమంది 2 months నుంచి మేము చేయలేదు సార్, 1 month అయ్యే సార్ చేయకుండా, 15 నుంచి చేయటం లేదు, నేను 3 నెలల నుంచి చేయటం లేదు అనుకున్న పరిస్థితుల్లో నేను నెలకు 3 రోజులు 4 రోజులు 5 రోజులు చేస్తున్నాను. చాలా బిజీగా అన్నట్టు అనిపించింది. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఓహో ఐఎమ్ బెటర్ దాన్ దేమ్ అనుకున్నా. వాళ్ళు ఎంతో కాలం నుంచి ఇండస్ట్రీలో ఉంటున్న వాళ్ళు. ఎప్పుడు అడిగినా మేము చెన్నై నుంచి అని కథలు మొదలు పెడతారు వాళ్ళు. మేము వాళ్ళతో చేసాము, వీళ్ళతో చేసామా. నాకే 5 రోజులు 6 రోజులు చివరికి వస్తే 10 రోజుల కాడికి వచ్చింది. ఎవ్రీ మంత్ 10 days. 10 days నేను సీరియల్స్లో చేస్తున్నాను. ఏ సీరియల్ అంటే ఆ సీరియల్. ఎవరు నెలకి 10 రోజులు అంటే సూపర్ స్టార్ రేంజింగ్. షార్ట్ ఫిల్మ్ కానీ, యాడ్ ఫిల్మ్ కానీ, ఇది కానీ అది కానీ ఏదైనా సరే పిలిస్తే కబరొస్తే వెళ్ళిపోయేవాడిని, చేసేవాడిని. అట్లా ఉన్న సందర్భంగా ఒకరిద్దరు డైరెక్టర్లు ఆ టీవీ సీరియల్స్లో నా పర్ఫార్మెన్స్ చూసి, సార్ మీరు సినిమాల్లో ఎందుకు ట్రై చేసుకోరు సార్, చేసుకోండి, మీరు మంచి ఈజ్ ఉంది, మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, మీరు డైలాగ్ బాగా చెప్తున్నారు, మీరు సినిమాలో ట్రై చేసుకుంటే ఇప్పుడు కొంత మీ ఏజ్ గ్రూప్కి కొంత గ్యాప్ ఉన్నది, అదృష్టవశాత్తు మీకు కనుక మంచి క్యారెక్టర్లు వస్తే మీరు మంచి ఫ్యూచర్ ఉంటుంది సార్ మీకు అని చెప్పేసి ఒకరిద్దరు డైరెక్టర్లు సజెషన్ చేశారు. సీరియల్స్ చేయండి, ఇవి చేస్తూ అటువైపు కూడా చూసుకోండి సార్, మీకు అవకాశం ఉంటుంది అని అన్నారు వాళ్ళు. అప్పుడు నేను నా తోటి నటుల్ని ఎట్లా ఈ సినిమా ఆఫీసులు అంటే ఎట్లా అప్రోచ్ కావాలి, ఎలా కలవాలి, ఎవరిని కలవాలి అంటే బోర్డు ఆఫీసులు ఉంటాయి సార్. ఆఫీసులకు పోండి, ఆ ఫోటోలు ఇవ్వండి, వాళ్ళే పిలుస్తారు, వాళ్ళే వేషాలు ఇస్తారు. అవునా, అంత ఈజీగా ఇస్తారు వేషాలు అనుకొని అప్పుడు వాళ్ళతో పాటే నేను తిరిగేవాడిని. తిరిగితే ఎప్పుడు కూడా నాకు అవకాశాలు రాలేదు సార్. అయితే కొన్ని అవకాశాలు ఎట్లా వచ్చినాయంటే, గుంపులో ఒక 50-100 మంది గుంపులు ఉన్నప్పుడు కంపెనీ ఆర్టిస్ట్ అని ఒక 5-6 పిలుస్తారు. వీళ్ళు ఒక 50 మంది ఉంటే కంపెనీ వీళ్ళని అక్కడ నిలబెడతారు. డైలాగ్ ఉండవు, ఏముండవు, ఊరికి నిలబడాలి. ప్రాపర్టీ అట్మాస్ఫియర్ కింద నిలబెడతారు. అలాగే వెళ్ళాను. అలాగే ఎందుకు వెళ్ళాను అంటే, అది అంటే ఏమాత్రం నోటీస్ చేయబడని క్యారెక్టర్ అయినా ఎందుకు వెళ్ళాను అంటే, అసలు సినిమా షూటింగ్ ఎలా ఉంటుంది, అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, యాక్టర్లు ఏం చేస్తారు, డైరెక్టర్ ఏం చెప్తాడు, వాళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు ఎలా ఉంటారు, దాని టేకింగ్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి అని అప్పటికి సీరియల్స్ చేసిన అనుభవం ఉన్నది కాబట్టి
కెమెరా గురించి నాకు కొంచెం సెన్స్ ఉన్నది కాబట్టి చూద్దామని చెప్పేసి వెళ్ళాను సార్. వెళ్ళి బాగా గమనించాను. ఒక 3-4 సినిమాలకు వెళ్ళాను అలాగా. బ్రహ్మోత్సవము, ఇంకా ఆగడు, ఈ 2 మహేష్ బాబు గారి సినిమాలే. ఇంకా 2 3 మొత్తం 4 సినిమాలు చేశాను సార్. ఆ సినిమాలు చేసినప్పుడు నాకు ఆ యాక్టర్లు, డైరెక్టరు, ఈ కెమెరా ఇదంతా వ్యవహారం చూస్తే నాకు ఈజీ అనిపించింది. ఐ కెన్ డూ అనిపించింది. ఓకే. నేను చేయగలననే నమ్మకం నాకు బలంగా ఏర్పడింది. అయితే మనం సినిమాలకి ట్రై చేసుకోవాలి అని చెప్పేసినప్పుడు కొంచెం ఆఫీస్కు వెళ్ళి ఫోటో ఇచ్చి రావడం కాకుండా, సార్ నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వండి సార్, చేస్తాను సార్ అడగడం పెట్టాను. అట్లా నాకు 2-3 సినిమాల్లో వేషాలు వచ్చినాయి సార్. వినవయ్య రామయ్య అని సింధురపు కృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి నాగా అశ్విన్తో తీసిన సినిమా, హీరోగా తీసిన సినిమాలో నాకు ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్లో ఒక చిన్న క్యారెక్టరే, ఒక 3-4 డైలాగులు ఉన్న క్యారెక్టర్ వచ్చింది. ఆ రోజు నేను బాగా తృప్తిగా ఫీల్ అయ్యాను. మరి ప్రకాష్ రాజ్ కాంబినేషన్ అంటే మాటలే కాదు కదా సార్. అదొకటి చేశాను. తర్వాత జగపతి బాబు గారి కాంబినేషన్లో ఆటగాళ్ళు అని ఒక సినిమా చేశాను. దాంట్లో ఒక జడ్జి క్యారెక్టర్. ఇవన్నీ చిన్న క్యారెక్టర్లే, అంతా 1-2 మినిట్స్ ఉండే క్యారెక్టర్సే, కానీ మనం పర్టికులర్గా కనపడతాం సినిమాలో. మనం త్రోట్ సినిమాలో ఎక్కడ నిలబడి గంటసేపు నిలబడ్డా 2-3 సీన్స్ అయినా మనం పర్టికులర్ ఆడియన్స్ దృష్టి కనిపిస్తే దృష్టి ఉంటుంది మనకు. వకీల్ సాబ్ సినిమాలో జడ్జి క్యారెక్టర్ వేశాను. అది 6 సెకండ్లు ఉంటుంది. 2 సెకండ్లు. బట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక్క ఫ్రేమ్ ఉన్నా చాలు. అగో ఈ అబ్బాయి అన్నాడు, తాతయ్య మీరు వకీల్ సాబ్ సినిమాలో చేశారు కదా అని. అది పెద్ద ఇంపార్టెన్స్ అనిపించింది. అలాగా కొన్ని చిన్న క్యారెక్టర్ వేసిన తర్వాత తరుణ్ భాస్కర్ గారిది ఒకటి పిట్ట కథలు అని ఒక వెబ్ సిరీస్ చేశారు సార్ ఆయన. దాంట్లో ఒక ఎపిసోడ్లో నేను ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ క్యారెక్టర్ చేశాను. అది తరుణ్ భాస్కర్ గారికి నాకున్నటువంటి అనుబంధం. అదే నన్ను ఈ డీజేటీలు సినిమాకి రెఫర్ చేయడానికి కారణమైంది. ఓకే. ఆ సినిమాలోని ఆ క్యారెక్టర్ చూసే నేను డీజేటీలు చేస్తున్న విషయం తెలియకుండానే బలగం సినిమాకి వేణుగారు నన్ను ఆ క్యారెక్టర్కి అనుకున్నారు. ఇతనే నాకు నా సినిమాలో, బలగం సినిమాలో నారాయణ క్యారెక్టర్కి యాప్ట్ అనుకుని వేణుగారు ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. గ్రేట్. మీరు చేసిన 4-5 సినిమాలు 2 మైల్ స్టోన్ హిట్స్. అంతే సార్. భగవంత్ కేసరి కూడా పెద్ద విషయమే కదా. భగవంత్ కేసరి అండ్ తర్వాత అసలు డీజే టిల్లు సిద్ధుకే పెద్ద బ్రేక్. అవును సార్. ఇప్పుడేమో టిల్లు స్క్వేర్ 100 crores క్లబ్ చేరింది. అది మీ అదృష్టం. ఇది టిల్లు స్క్వేర్ ఏమో 100 crores క్లబ్ లో చేరింది. బలగం సినిమానేమో 100 awards తెచ్చుకున్నారు సార్. 100 awards కాదు, అసలు అది వేరే ఒక ల్యాండ్ మార్క్. బలగం అన్నది ఒక ల్యాండ్ మార్క్. అది ఎంత కలెక్ట్ చేసింది, ఎంత వచ్చింది, అవన్నీ పక్కన పెట్టేస్తారు. ఇట్స్ ల్యాండ్ మార్క్. అంతే సార్. ఎందుకంటే దానికి వచ్చినంత ఉవేష్ను లేదు, దానికి వచ్చినంత రెస్పాన్స్ వేణుని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. వేణునే కాదు, మొత్తం ఆ యూనిట్ లేపేసింది. అవునండి, అవును. కొన్ని సినిమాలు అంతే. అంతే సార్. అది నభూతో నా భవిష్యత్ సార్. ఒక శంకరాభరణం సినిమా లాగా. అంతే సార్. ఆ తర్వాత మీరు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం డీజెటిల్ వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ ఎక్కువ అయ్యాయండి. అయ్యాయి. ఓకే. పాత్రలు రావడం మొదలైంది, నన్ను నోటీస్ చేయడం జరిగింది. ఆ విధంగా నేను వచ్చిన సినిమాని, వచ్చిన ఆఫర్ని నేను యాక్సెప్ట్ చేస్తూ. నెలకి ఎన్ని రోజులు బిజీగా ఉంటున్నారండి? ఇప్పుడు 20-25 రోజులు మొన్నటి వరకు ఉన్నాను. ఇప్పుడు 30 రోజులు ఉంటున్నాను సార్. బిజీగా 30 రోజులు ఉంటున్నాను. ఎప్పుడైనా ఒక సినిమా క్యాన్సిల్ అయితే తప్ప, హీరో షూట్ లేదు అని చెప్పేసినట్టు తప్ప, నాకు ఎవ్రీడే ఐ హ్యావ్ షూట్స్. ఓకే. ఈ రోజు కూడా ఇప్పుడు షూట్కి వెళ్ళాలి. ప్రదీప్ది నైట్కి ఉంది, ఇది వేరే సినిమా. ఈ రోజు 1 to 6, 2 to 6 ఇది షిఫ్ట్ 2 to 6 ఇది, అది 7 to 2 AM అది. అదే 3 రోజులు మాత్రమే షూటింగ్ ఉన్న పొజిషన్ నుంచి 30 రోజులు, 27 రోజులు ఖాళీగా ఇంటి దగ్గర కూర్చున్న రోజుల నుంచి ఇప్పుడు 30 రోజులు బిజీగా, అందులో షిఫ్ట్లు. కొన్ని సందర్భాల్లో డే అండ్ నైట్ వస్తున్నాయి సార్. అంటే మామూలుగా మీతో ఉన్న చనువుతో అంటున్నా, ముసలాడికి దసరా పండుగ లాగా ఉంది. పోస్ట్ రిటైర్మెంట్ నాకు సరదాగా ఉంది సార్. అది దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే సార్ ఒకటి చెప్పొచ్చు, నేను జీవిత చరమాంకంలో ఉన్నా అని చెప్పొచ్చు. 60 దాటిన తర్వాత వయసు బోనస్. ఈవినింగ్ ఆఫ్ లైఫ్ అంటారు కదా. బోనస్ జీవితంలో ఉన్న నన్ను అందరి ఆశీర్వాదంతో
నా అదృష్టంతో భగవద్ అనుగ్రహంతో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్న నేను తృప్తి పడకపోతే నేను మనిషిని కానేమో. అదేలేండి. అందుకే నేను చాలా తృప్తి పడ్డం అంటారేంటి మీరు? కరెక్ట్ కాదు అది. సార్ తృప్తి అంటారేంటి మీరు? ఫుల్ ఇప్పుడు తృప్తి అంటే ఏంటి? సరే నెలకో వేషం ఏదో 4-5 రోజులు రిటైర్ అయిపోయింది నేను, ఎస్ సార్. చాలే సరదాగా 4-5 రోజులు షూటింగ్ చేస్తాం అని అనుకుంటే తృప్తి. సార్. ఈ తృప్తి ఏంటి? నెలకు 30 రోజులు షూటింగ్ చేస్తూ సార్. రోజుకి అప్పుడప్పుడు 2 షిఫ్ట్లు చేస్తూ సార్. దీని తృప్తి అంటారా? ఏమనాలి సార్? ఆ? ఏమనాలి సార్? అసలు ఓవర్వెల్మింగ్ జాయ్ ఇది. అదే మరి Overwhelming. అదే అంటే అంటే అంతులేని ఆనందం. అంటే ఇంకా ఏ నటుడైనా కోరుకునేది ఏంటంటే 30 రోజులు, నెల 30 రోజులు నేను బిజీగా ఉండాలని కదా కోరుకుంటాడు ఏ ఆర్టిస్ట్ అయినా. లేడీ ఆర్టిస్ట్ అయినా జెంట్ ఆర్టిస్ట్ అయినా కోరుకునేది అదే కదండి. ఇప్పుడు నేను ఐజాన్ టుడే జూలై 31 ఖాళీ లేను సార్. జూలై 31 ఐజాన్ టుడే జూలై 30 నా క్యారెక్టర్ ఎప్పుడు నా బ్రెయిన్లో ఉంటుంది సార్. ఎవ్రీడే ఏ డే షూటింగ్ కూడా చెప్పగలను. ఈవెన్ జూలై 31 వరకు కూడా ఏ షూటింగ్లో ఉండబోతున్నానని కూడా చెప్పగలను. మీరు ఎప్పుడు ఏ డేట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యారో, ఎస్ సార్. ఏ రోజున మీరు ట్రాన్స్ఫర్ అయ్యారో, ఏ రోజున మీరు రిటైర్ అయ్యారో డేట్లతో సహా మీరు నిమిషాలు, గంటలు, గడియలతో పాటు చెప్తున్నారు మీరు. అవును సార్. ఇది ఎందుకు గుర్తుండదు మీకు? అదే సార్. జూలై 31 వరకు కంటిన్యూగా షూట్స్ ఉన్నాయి సార్. ఉమ్. ఆగస్టులో 20 రోజులు, సెప్టెంబర్లో 20 రోజులు, అక్టోబర్లో 28 రోజులు, నవంబర్లో 20 రోజులు, ఇంతవరకు ఉన్న డేట్స్. ఇన్ని ఇండస్ట్రీలో మీ అంత బిజీయెస్ట్ ఆర్టిస్ట్ లేరని నేను అనుకుంటున్నాను. ఏమో. ఎందుకంటే నాకు తెలుసు కదా అందరూ చేసేవి క్యారెక్టర్. ఇవన్నీ అమలు అవుతే నాకు నెక్స్ట్ ఇయర్ 2025 ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు నా డైరీ ఉన్న ప్రకారంగా 2025కి అయితే నేను ఇంకొక మెట్టు పైకి ఎక్కగలేము. ఈ మధ్యలో 2 పెద్ద సినిమాలు ఉన్నాయి సార్. ఏంటి పెద్ద సినిమా? అది నేను చెప్పలేను సార్. ఎందుకంటే ఈ సినిమాల గురించి మనం రాబోయే సినిమాల గురించి నేను చెప్పలేను సార్. అంటే ఏమైనా జరగచ్చు. షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. No, అవ్వలేదు సార్. ఎంటర్ అవ్వాలా? అవ్వాలి. ఎంటర్ అవ్వాలి. అది నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి మీతో మాట్లాడగలను సార్. ఇప్పుడు చేయబోతున్న సినిమాలు చెప్పడంలో తప్పేం లేదండి. ఏమో సార్, మార్పులు చేర్పులు ఏమో ఏ జరగదు. మార్పులు మిమ్మల్ని ఎవరు మారుస్తారండి? మీరు ఒకరు ఒక పక్కనేమో టిల్లు స్క్వేర్ 100 crore క్లబ్. ఎందుకు సార్ ఇప్పుడు అగ్రశ్రేణి హీరో గారి సినిమాతోనే మారలేదా? మారింది కదా సార్. మీరు అగస్రేణి హీరో ఎవరో ఇందాక నుంచి సస్పెన్స్ సినిమా మమ్మల్ని అంటే అది ఇది గవర్నమెంట్ ఉద్యోగం కాదండి, సినిమా ఇండస్ట్రీ. కరెక్ట్. అందుకే నేను అంటున్నా మార్పులు ఎంప్లాయ్ అయితే ఏదైనా అంటే ఆఫీసర్కి వెళ్ళి చెప్తాడు ఎందుకు లేని పనులు గొడవ మనకని. ఇప్పుడు అది కాదు కదా మీడియాలో. అంటే నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది ఆ సినిమా మళ్ళీ నాకు ఆ క్యారెక్టర్ వస్తుందేమో నమ్మకం ఉంది. మరి ఇప్పుడు కూడా చెప్పకపోతే వాళ్ళకి కూడా అర్థం కదా. అరే మురళీధర్ గౌడ్ ఇంకా మన క్యారెక్టర్ డైరెక్టర్ గారు కలిసారు మొన్న. ఎవరైనా అదేనే చెప్పండి. ఏంటి సార్ మన పరిస్థితి ఉందనా లేదని సార్ నేనంటే ఉంటారులేండి అన్నాడు ఆయన. ఉంటారులేండి అని ఇప్పుడు చెప్పండి. కాదు హరిశంకర్ గారి సినిమా ఆగిందేమో సార్. అది భగత్ సింగ్ అది ఆగిందిలేండి. మిస్టర్ బచ్చన్ రన్నింగ్ లో ఉంది ఇప్పుడు. మిస్టర్ బచ్చన్ గురించి నాకు ఐడియా లేదు కానీ సార్, హరిశంకర్ గారు నాకు భగత్ సింగ్ లోనే ఒక మంచి క్యారెక్టర్ ఇస్తానన్నారు. సరే ఈవెన్ 1-2 days అవుతుంది, ఎంత రోజులు నాకు తెలియదు కానీ ఒక మంచి క్యారెక్టర్ సెంటిమెంట్ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా కదా అది, మరి ఇస్తారేమో చూడాలి. అంటే ఆగి ఉన్నది కదా సార్. ఇప్పుడు మీరు కమిట్ అయిన 2 సినిమాలు పెద్ద సినిమాలు చెప్పండి, లేకపోతే మన ఇంటర్వ్యూకి అర్థం ఉండదు. కాదు సార్, మీ సక్సెస్ అన్నది అంటే అప్రోచ్ చేయాలంతే. ఓకే, అప్రోచ్ చేయాలంతే కానీ ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు, అదంతా నాకు కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి సార్. చెప్పకూడదు. ఓకే, నో ప్రాబ్లం. అసలు నార్మల్ గా ఇప్పుడు మీరు చేసే వాటిలో మొన్న టిల్లు స్క్వేర్ క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. మీ ఇద్దరి మధ్యన టామ్ అండ్ జెర్రీ లాగా హీరోకి సిద్ధుకి మీకు మధ్యలో డైలాగులు, సిద్ధు డైలాగులు బ్రహ్మాండంగా పండి, మీ రియాక్షన్స్ కూడా బాగా పండి. ఆ హాస్పిటల్ సీన్ ఉంది కదా, నువ్వు చేసిన బయట గొడవలన్నీ కడుపులో మీరు టెన్షన్ బాగా చేశారండి. టెన్షన్ బాగా పెర్ఫార్మెన్స్ బాగా చేశారు ఆ సీన్. మీకు అంటే మీరు అనుకున్న దాని ప్రకారం మీ మీద మీకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది కదా. సీరియస్ క్యారెక్టర్లు బాగుంటారా, మీరు ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లు బాగుంటారా? అసలు మీకు ఎలాంటి క్యారెక్టర్లు చేయాలని ఉందండి? ఇది నాకు నిజంగానే మంచి ప్రశ్న సార్. నాకైతే నా మనసులోని భావాలు చెప్పుకోవడానికి మీరు కదిలించారు ఆ మాటని. పాత్ర అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్ర అది ఏదైనా సరే చేయాలన్నా సార్. సీరియస్ అయినా ఎంటర్టైనింగ్ ఏదైనా సరే అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ అని డైరెక్టర్ అనుకొని
డైరెక్టర్ అంటే ఎవరు సార్? డైరెక్టర్ నిజంగా నాకు డైరెక్టర్ గారు, ఒక డైరెక్టర్ గారన్నా డిఓపి గారన్నా కూడా వాళ్ళు ఏమాత్రం స్వార్థం లేకుండా వాళ్ళు ఏం ఆశిస్తారో నాకు తెలియదు సార్. ఒక డైరెక్టర్ గారు కానీ, ఒక డిఓపి గారు కానీ అసలు మమ్మల్ని అంటే ఒక ఆర్టిస్ట్ని, ఒక కళాకారుడు కానీ కళాకారిణిని కానీ అసలు వాళ్ళ మీద ఏమాత్రం మోజు, ప్రేమ, వాత్సల్యం లేకుండా వాళ్ళు చూసేది ఆ పాత్రను చూస్తారు సార్ వాళ్ళు. అక్కడ ఎవరున్నారన్నది కాకుండా నిజంగానే వాళ్ళు నిజంగానే అది డెఫినేషన్ లేదు సార్ నాకు. దర్శకుడన్నా ఒక డిఓపి గారన్నా కూడా అంతగా వాళ్ళు ప్రేమిస్తారు, దానికి ప్రాణం పోస్తారు, అంత ఎలివేట్ చేస్తారు సార్. చూస్తే మరి వాళ్ళు కనపడరు, మేమే కనపడతాం. మేమే ఒక ఆర్టిస్టే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాడు, చాలా మంది మనసులో నిలిచిపోతారు. అంటే ఎంత నిస్వార్థంగా వాళ్ళు పనిచేస్తారని నాకు అనిపిస్తుంది. అందుకే నాకు గౌరవభావం బాగా. డిఓపి గారన్నా దర్శకులన్నా కూడా నేను వాళ్ళను అది ఇప్పుడు పూజించాలనిపిస్తుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి కూడా ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక కెమెరామెన్. నిన్న రాత్రి షూట్లో కూడా ప్రదీప్ గారి సినిమా షూట్లో ఉంటే కూడా ఆ లైటింగ్ చేయడము, వాళ్ళ దానికోసం కష్టపడటము, వాళ్ళ ఫ్రేమ్ పెట్టడము, తర్వాత సీట్ పెట్టి సార్ రండి అని చెప్పేసి కూర్చోబెట్టేసి ఒక ఫీల్ కోసము అంత కష్టపడరు సార్ వాళ్ళు. అంటే ఒక చిన్న ఫీల్. మరి అది అవన్నీ కౌంట్ అవుతాయి కదండి సినిమాలో. వాళ్ళు ఏం ఆశించి వాళ్ళు మమ్మల్ని ఇంతగా ఎక్స్పోజ్ చేస్తున్నారు? ఏం ఆశించి అంటారేంటి మురళి గారు? సినిమా ప్రతిదీ ఒకటి కలిపి అన్ని అంటే ఏం ఆశించి అంటే వాళ్ళకి మాకు అంటే ఒక యాక్టర్ కి వాళ్ళకి ఏ సంబంధం అన్నది చూడండి అంటున్నాను సార్. ఏం ఆశించి అంటే ఒక మురళీధర్ గౌడ్ ఎక్కడ, వాళ్ళెవరో ఎక్కడ, అతను కాన్సన్ట్రేషన్ చేయడం అంటే మురళీధర్ గౌడ్ చూడలేదు లేదు అక్కడ. ఆ క్యారెక్టర్ చూస్తున్నాడు, ఆ క్యారెక్టర్ ఈ విధంగా బిహేవ్ కావాలి అలా అనుకుంటారు కాబట్టి డైరెక్టర్స్. అందుకే వాళ్ళు గొప్పవాళ్ళు సార్, పూజనీయులు. అదే మీరు మీ పాయింట్ కి రాలా, నిత్యస్మరణీయులు, ప్రాతస్మరణీయులు మీ ఆర్టిస్టులు అందరికి. మీరు మనం ఆ పాయింట్ మిస్ అయ్యారు. మీకు ఎలాంటి క్యారెక్టర్లు చేయాలి? ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్లు బాగున్నారు మీరు, ఆ రియాక్షన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు మీరు? ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయాలన్నా సార్ నాకు ఒక మంచి ఎమోషనల్ క్యారెక్టర్. అంటే త్రూఅవుట్ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్, మంచి లీడ్ క్యారెక్టర్ అయ్యండి. అంటే ఒక బరువు బాధ్యతలు ఉండి సరదాగా ఉన్నటువంటి మనిషి ఆ తర్వాత పెరిగి ఈ విధంగా వచ్చేసి చివరికి వచ్చేసి అతని ఎండ్ వరకు ఒక లైఫ్ స్టోరీ, ఒక జర్నీ నా మీద రన్ అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఓకే ఓకే. క్యారెక్టర్ ఎలాగైనా ఉండండి, ఒక లైఫ్ టైం ఒక మంచి లీడ్ రోల్, మెయిన్ క్యారెక్టర్, నవరసాలు పోషించగలిగినటువంటి స్థాయి ఉన్నటువంటి క్యారెక్టర్, ఉన్న క్యారెక్టర్ అయితే చేయాలి అనేటువంటి ఒక కోరిక ఉన్నది. క్యారెక్టర్ అంటే మీరు ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్లతో మీరు హ్యాపీ అయినా అసంతృప్తి ఏమైనా? అసంతృప్తి ఏం లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు కోరుకుంటున్నారు, నేను చేస్తున్నాను సార్. అంతేలేండి. వాళ్ళు మీరు ఇలా చేయాలి సార్ అంటున్నారు, చేస్తున్నాను. కానీ నేను కోరుకున్నది ఏంటి అంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్, పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉండాలి. ఒక గుమ్మడి గారు, ఒక రంగారావు గారు, ఒక ప్రకాష్ రాజ్ గారు, ఒక రావు రమేష్ గారు, కొన్ని వాళ్ళ జీవితాల్లో మైలురాయిలాగా ఉండే కొన్ని క్యారెక్టర్స్ ఉండిపోతాయి కదా సార్. అవును. వందలాది సినిమాలు చేసినా కూడా మీకు బాగా నచ్చిన సినిమా ఏదంటే ఒకటో రెండో చెప్తారు, అంతేగా. అవి ఆర్టిస్ట్ గా వాళ్ళకి సంతృప్తి ఇచ్చిన. కోట శ్రీనివాసరావు ఎన్ని గొప్ప క్యారెక్టర్. కోట శ్రీనివాసరావు మర్చిపోయారు పెద్ద ఆయన. అంటే ఆయన నాలో ఉన్నారు కాబట్టి నేను మర్చిపోయాను స్టేట్మెంట్ సార్. మీలోనే ఉన్నారు. అవును సార్, నాకు బాగా ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇంటర్వ్యూ చూస్తాను సార్. నేను బాగా ఆయన మాట్లాడే ప్రతి మాట నేను ఒక పాఠంలాగా తీసుకుంటాను. సార్తో నాకు ప్రత్యక్ష పరిచయం లేదు, నేను ఏనాడు ఆయన ప్రత్యక్షంగా చూడలేదు. కానీ కోట శ్రీనివాసరావు గారి మాటలన్నా, ఆయన యొక్క ఆయన ఇంటర్వ్యూల్లో మాట్లాడే మాటలన్నా, సినిమాల్లో చేసే నటన నాకు చాలా ఇష్టం. ఓకే. కానీ గొప్ప విచిత్రం ఏంటంటే కోట శ్రీనివాసరావుది బేసిక్ గా తెలంగాణ కాదు, ఆయన ఆంధ్ర వ్యక్తి. కానీ ఆయన చెప్పుకుంటారు తెలంగాణ, మీరేమో తెలంగాణ వ్యక్తి. సార్ మీ మాట ఏమో చాలా ఆంధ్ర వాళ్ళ మాటలాగా ఆచితూచి, అసలు ఏ స్లాంగ్ ఉండదు మీ మాట. అంటే ఆయన అసలు తెలంగాణ ఇరగొట్టేస్తాడు. చెప్పారు కదా సార్, నన్ను తెలంగాణ భాష నన్ను నిలబెట్టింది, నాకు ఫుడ్ పెట్టింది అదే అని చెప్పాడుగా. అసలు మీకు ఆ స్లాంగ్ రాదేంటండి? అంటే ఎక్కువ శాతం నేను కొంచెం ఆఫీస్లో అఫీషియల్ పెద్దవాళ్ళతో మాట్లాడటం వల్ల, మామూలుగా తెలంగాణలో నువ్వేంది నువ్వు రా ఇట్రా, నువ్వు ఇట్రా, నువ్వు అటు అని చెప్పేసి అంటుంటారు.
కానీ నేను ఎప్పుడు కూడా నేను మీలోనే సంపాదిస్తాను ఎవరినైనా సరే. అదే అఫీషియల్ అది నాకు ఎందుకు వచ్చిందో అలాగ వచ్చింది సార్ అది. నేను బుక్ లాంగ్వేజే మాట్లాడతాను ఎక్కువ. అదే బుకిష్ గా మీరు మాట్లాడుతుంటే ప్రింటెడ్ మ్యాటర్ చదువుతున్నట్టు ఇతరులతో మాట్లాడినప్పుడు బుక్ లాంగ్వేజే. మళ్ళీ మనం ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు క్లోజ్ గా ఇంకెక్కడ మూవ్ అయినప్పుడు మామూలుగానే మాట్లాడుకుంటాం. కానీ అసలు మీరు చిన్నప్పటి నుంచి మీ ఊరు తిరిగిన ఊరు, చిన్నటి స్నేహితులు, ఇందాక మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఏదో యంగర్ ఏజ్ లో మీకు ఈ సక్సెస్ వచ్చి ఇదంతా వేరేగా ఉంటుంది ఆ సెలబ్రేషన్ అదంతా. ఇప్పుడు ఏంటి ఈవినింగ్ ఇన్ ప్యారిస్ లాగా ఇప్పుడు మీది ఈ ఏజ్ లో రిటైర్ అయిపోయి పిల్లలు మనవలు వ్యవహారం అంతా మీతోటి వాళ్ళు కూడా సేమ్ స్టేజే కదా. అంతే సార్. మీతో చదువుకున్న ఎంప్లాయీస్ కానీ ఇప్పుడు మీకు వచ్చిన సక్సెస్ చూసి వాళ్ళ రియాక్షన్స్ ఏంటండి? నాకు మిత్రుల కన్నా నా బంధువుల కన్నా నన్ను చూసి ఆనందపడుతున్న వాళ్ళు, తమను తాము ఒక రకమైనటువంటి పరోషంలోకి వెళ్ళిపోతున్న వారు నా డిపార్ట్మెంట్ వాళ్ళు సార్. నా ఎలక్ట్రిసిటీ బోర్డు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, నన్ను చూసిన వాళ్ళు, నాతో గడిపిన వాళ్ళు, నేనెవరు కలిసి ఉద్యోగం చేసిన వాళ్ళు, వాళ్ళు అమితానందంలో ఉన్నారు, బంధువుల కన్నా నా మిత్రుల కన్నా. ఓకే. అందుకే నేను నా డిపార్ట్మెంట్కి నేను ఎప్పుడు ప్రతిరోజు నేను మా ఆఫీస్ నుంచే వెళ్తాను. బయటకు వెళ్తే మా ఆఫీస్ ముందు నుంచే వెళ్తాను సార్. నేను ప్రతిరోజు మా ఆఫీస్కి నేను వెళ్ళేప్పుడు వచ్చేటప్పుడు దేవాలయానికి నమస్కారం చేసినట్టే నా ఆఫీస్ కూడా నమస్కారం చేసుకుని వెళ్తాను. తిరిగి వచ్చినప్పుడు నమస్కారం చేసుకుంటూనే వస్తాను. చాలా గొప్ప. నా మిత్రులందరూ కూడా నాకు టచ్లో ఉన్నా లేకపోయినా కూడా నన్ను చూసి సంతోషపడుతున్న వాళ్ళు చాలా ఉన్నారు. ఓకే. ఓకే. అది నాకు బాగా తృప్తిగా ఉంది సార్. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో డిమాండింగ్ పొజిషన్కి వచ్చినట్టేనా? రాలేదు సార్. రాలేదు. ఓకే. డిమాండింగ్ పొజిషన్కి ఏం రాలేదు, గుర్తింపు పొజిషన్కి వచ్చాను. ఇప్పుడు వస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రాబోయే సినిమాలు అలాగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంతమంది నాతోని చూచాయగా టచ్లోకి వస్తున్న పరిస్థితులను గమనిస్తుంటే రాబోయే రోజుల్లో నాకు కొంచెం మంచి పాత్రలు, క్యాలిక్యులేటెడ్ పాత్రలు, ఇంపార్టెంట్ రోల్స్ వస్తాయి. వెరీ నైస్. మీరు సిద్ధు జొన్నలగడ్డతో 2 సినిమాలు చేశాను కదా. అవును సార్. అసలు దాంతో మీ ఇంటరాక్షన్స్ ఎట్లా ఉండేవండి? మళ్ళీ మామూలేనా, మీరు మ్యూటేనా? అక్కడ కూడా మ్యూటే సార్. అక్కడ కూడా మ్యూటే. బట్ సిద్ధు అలా మ్యూట్ లో ఉండనివ్వడే, తను బాగా మాటకారి. అది ఎవరితో మాట్లాడతారో తెలియదు కానీ మాతోనైతే లేదు సార్. లేదు, సెట్ లోనే, అది కూడా లొకేషన్ లో కూడా కాదు. అసలు అతనితో యాక్ట్ చేస్తున్నప్పుడు బిఫోర్ కెమెరా మీకు ఎలా అనిపించింది? వాడు నా కొడుకు అంతే. వాడు నా కొడుకు సార్. నో మోర్ స్టేట్. ఆయన కూడా అంతే సార్. ఆయన కూడా అంతే. డైలాగ్ ఒకటి ఉంటే నేను ఒకటి చెప్పేస్తాను కదా, ఆయన ఇమీడియట్ రియాక్ట్ అవుతాడు. అది కాదు డాడీ అంటారు అంతే. మామూలుగా మాట్లాడుకున్నప్పుడు యాక్షన్ లో, స్క్రిప్ట్ లో ఒక డైలాగ్ ఉంటే ఆ డైలాగ్ మార్చి నేను ఏదైనా చెప్తే ఆయన రియాక్షన్ కూడా ఇమీడియట్ గా అంతే ఉంటుంది. బుద్ధి నాదరా నీకేమన్నా నేను అంటా అనుకో, అటు కాదు డాడీ అంటాడు అంతే. ఆయన ఆ డైలాగ్ లేదని గానో లేకుంటే మీరు అలా అనకూడదనో అనరు. ఆ రెస్పాన్స్ అతను ఇస్తాడు, నేను కూడా ఆ విధంగా రియాక్ట్ అవుతాను. తన పెర్ఫార్మెన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? అంటే ఆయనే కథకుడు కదా సార్. ఆయనే కథకుడు, ఆయనే డైలాగులు రాస్తాడు, అప్పటికప్పుడు ఆయన స్పాంటేనిటీగా చెప్తుంటాడు. దానికి తగ్గట్టు నేను కూడా రియాక్ట్ అవుతుంటాను. నాలో కూడా స్పాంటేనిటీ ఉంది. ఆయన ఎంత తొందరగా చెప్తాడో నేను కూడా అంత తొందరగా రియాక్ట్ అవుతాను. ఇద్దరికి డైరెక్టర్ గారు చూసేసి క్యారీ అని అంటాడు. అది కుదిరిపోయింది. నేను అన్నాను కదా సార్, ఇప్పుడు ఇది ఓపెన్గా చెప్పాను నేను. వాడు సెట్లోకి వచ్చాడు అంటే వాడు నా కొడుకు అనే ఫీలింగ్ నాలో ఉంటుంది. ఆయన ఏమనుకుంటాడో నాకు తెలియదు కానీ వాడు నా కొడుకు అనే డైలాగే చెప్తాను నేను. అదే కదా, అక్కడ మూమెంట్ను బట్టి, అక్కడ స్క్రిప్ట్లో ఉన్నదాన్ని బట్టి నేను నా ఓన్గా చెప్పినా చెప్పొచ్చు, ఉన్నదాన్ని తిప్పేసి చెప్పొచ్చు, ఉన్నట్టుగా చెప్పొచ్చు. వాడు నా కొడుకు అనే భావనతోనే చెప్తాను. అంతే కదా. ఆయన కూడా అంతే రియాక్ట్ అవుతాడు. ఎందుకు సార్, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన కొత్తలో డీజే టిల్లు స్క్వేర్ కాకుండా డీజే టిల్లు రిలీజ్ అయిన కొత్తల్లో చాలామంది మేము సొంత తండ్రి కొడుకులమని అనుకున్నారు, ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. ఇది చెప్పవచ్చు తెలియదు కానీ సిద్ధు గారి అమ్మగారు శారద గారు అని నాకు తర్వాత తెలిసింది, ఆకాశవాణిలో ఆవిడ పనిచేశారట. ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్లో స్టేషన్లో. నేను ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ స్టేషన్ ఆర్టిస్ట్ని, నేను బిగ్ గ్రేడ్ ఆర్టిస్ట్ని. నేను ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ని కూడా. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ని కూడా. అయితే ఒకరోజు రికార్డింగ్కి వెళ్ళాను నేను. రికార్డింగ్కి వెళ్ళి నాటకం రిహార్సల్స్ నాటకం రికార్డింగ్ అయిపోయింది.
రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి సరే ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఇంత మనం ఎప్పుడు చూడలేదు స్టేషను, ఒకసారి స్టేషన్లో అన్ని వింగ్స్ చూద్దాము, ఆ వివిధ భారతి మన ఏది వార్తలు చదివే విభాగం ఇవన్నీ చూసుకుంటూ ఇంకో గంట టైం ఉంది కదా నాకని గడుపుదామని ఒకరోజు లోపలికి వెళ్ళి ఆ వివిధ భారతి రూమ్లో కూర్చున్నాను. యాంకర్ మాట్లాడుతున్నారు, నేను అక్కడ కూర్చున్నాను. కొద్దిసేపటికి బ్రేక్ వచ్చింది, ఏదో మాట్లాడింది. నార్మల్ అయ్యేటప్పటికి లోపల నుంచి ఒక అతను వచ్చాడు. నమస్కారం సార్ అన్నాడు. నమస్కారం సార్ అన్నాడు. మేడం బాగున్నారా సార్ అన్నాడు. బాగుంది సార్ అన్నాడు. చాలా రోజులు సార్ మేడం రాక ఇక్కడికి, ఈ మధ్యకాలంలో సార్ అప్పట్లో వచ్చేవారు, ఈ మధ్యకాలంలో దాదాపు 1-2 years అవుతుంది రాలేదు అన్నాడు. మేడం ఇక్కడికి ఎందుకు వస్తారని నేను అనుకుంటున్నాను. మేడం అంటే నా మిస్సెస్ గురించి అడుగుతున్నాను నేను అనుకున్నాను. అంటే మీరు ఎవరి గురించి అంటున్నారు సార్ అన్నాను. అదే సార్ మన శారద మేడం గురించి అంటున్నాను. నన్ను ఎవరు అనుకుంటున్నారు సార్ అన్నాను. అదే సార్ శారద మేడం మీరు సిద్ధు వాళ్ళ ఫాదర్ కదా సార్ మీరు అన్నారు. అంటే లేదు అంటే సిద్ధు వాళ్ళ శారదనేమో వాళ్ళ సిద్ధు గారి తల్లి. డీజేటీలు ఫాదర్ వచ్చాడు అంటే డీజేటీలు సిద్ధు గారి తల్లి శారద గారు కాబట్టి నేను ఫాదర్ అనుకొని ఆయన వచ్చాడు. డీజేటీలు ఫాదర్ వచ్చాడంటే ఆ విధంగా వచ్చాడు ఆయన, సిద్ధు ఫాదర్ అనుకొని వచ్చారు సార్. అట్లా చాలా మంది నేను నా వైఫ్ ఎక్కడికన్నా ప్రయాణమై వెళ్తే నన్ను గుర్తుపట్టేసి వాళ్ళు సిద్ధు రాలేదా సార్ అంటుండే. సిద్ధు ఎందుకు వస్తాడు బాబు, సిద్ధు మీ అబ్బాయి కదా సార్ సిద్ధు అని అనేవాళ్ళు ఉన్నారు. అట్లా ఓన్గా అట్లా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. మా మధ్య ఆ విధంగా కుదిరింది సార్, డీజే టిల్లుతో, ఆ తర్వాత టిల్లు స్క్వేర్తో. గుడ్ అండి. మీరు మీ అనుకోని ఎదురు చూసిన ముహూర్తాలన్నీ మీకు నిజమయ్యే జీవితంలో. నటుడు అవ్వాలనుకున్నారు, నటుడు అయ్యారు. పెద్ద యాక్టర్ అవ్వాలనుకున్నారు, అయ్యారు. ఇప్పుడు మంచి మంచి వేషాలు, క్యారెక్టర్స్ కూడా వస్తున్నాయి మీకు. అండ్ రాబోయే రోజుల్లో కూడా మీరు ఇంకా చాలా మంచి గ్రేట్ ఫిల్మ్స్, గ్రేట్ డైరెక్టర్స్ దగ్గర చేసి, మీది చాలా డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్. సో మీకు ఎక్కువ స్పాన్ ఉంటుందండి. ఇలాంటి డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ కి సినిమా ఇండస్ట్రీలో లాంగ్ స్పాన్ ఉంటుంది. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ అప్ యువర్ హెల్త్ ప్రాపర్లీ, ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ విల్ బి దేర్ ఆల్వేస్. థ్యాంక్ యూ. అది సో యూ విల్ బి ఆల్వేస్ దేర్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇది మురళీధర్ గౌడ్ గారి జీవన ప్రయాణం అండ్ కెరీర్ ప్రయాణం. చాలా ఇంట్రెస్టింగ్గా ఆయన ఉద్యోగాలు, ఆయన టీవీ సీరియల్స్, తర్వాత సినిమాలు, మధ్యలో ఆల్ ఇండియా రేడియోలు అన్నిటినీ అనుభవించి కళాకారుడిగా ఇప్పుడు ఈ రోజున తారాపదంలో దూసుకుపోతున్న మురళీధర్ గౌడ్ గారు ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి క్యారెక్టర్లు చేయాలని మా హిట్ టీవీ తరఫున ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్.